సో ఇప్పుడు హరిపురంలో ఒక మిత్రుడితో ఉన్న, అతని పేరు ప్రవీణ్. అంతకుమించి నాకేం తెలియదు. కాకపోతే నా యూట్యూబ్ పాడ్కాస్ట్స్ చూసి, కాన్వర్జేషన్స్ చూసి ప్రభావితుడై అక్కడి నుంచి నాకు తెలిసి ఒక 1 year పైగా కమ్యూనికేషన్లో ఉన్నాం. అడపదడప మాట్లాడుకుంటాం లైక్ బ్రదర్స్. సో ఇప్పుడు హరిపురానికి వచ్చాడు తను కారు వేసుకొని. సో ఇంకొకటి, నేను ఇచ్చిన టాక్స్ అన్నిటినీ తను ఒక నోట్స్ రాస్తున్నాడు. త్వరలో ఈ సంవత్సరం నేను రిలీజ్ చేయాలనుకున్న 8 పుస్తకాలు అది కూడా ఒక పుస్తకంగా వస్తుంది. సో ఈరోజు ప్రవీణ్ చెప్పాలనుకుంటున్నాడు. అంటే నేను కామన్ మ్యాన్నే, నా చుట్టూ ఏం దుకాణం లేదు, లేకపోతే గొప్ప అందం లేదు, ఆకర్షణలు లేవు, ఆకర్షించే అంశాలు ఏమీ లేవు నా చుట్టుపక్కల. స్టిల్ అప్పుడు నన్ను నిజంగా చూశాడు కాబట్టి దట్ ఈస్ రియల్ రికగ్నిషన్ అని నేను ఎప్పుడు అనుకుంటా. సో ప్రవీణ్ మాటల్లో క్లుప్తంగా చెప్పు, అసలు నిన్ను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి నా మాటల ద్వారా? నమస్తే అన్న. అంటే దాదాపు 1.5 year అవుతుందన్న నీ టాక్స్ ఫాలో కావడము. అయితే మొట్టమొదటి అంటే టాక్ చూసినప్పుడు ఏమనుకున్నా అంటే, మీరు మొట్టమొదటి మీ టాక్ ఏంటంటే ఉపేక్ష అన్న, ఉపేక్ష గురించి, రమణ మహర్షి గురించి అక్కడ స్టార్ట్ చేశారు. అందులో ఒక వర్డ్ బాగా గుర్తుందన్న, ఏంటంటే చివరికి నీ ఫోటో గోడకు వేలాడేసినా చూడు, ఏం జరిగినా చూడు అంటే అప్పటివరకు చూసినట్టు తెలియదు అన్న. ప్రతిదానికి అంటే రియాక్ట్ అవ్వడము, గొడవలు పడడము, పక్కులతోని అంటే డిస్కషన్స్ ఎవరి గురించి మాట్లాడుకోవడం ఇట్లాంటివి ఉండే. మొట్టమొదటిసారి చూడు అంటే చూడు అంటాడు. మరి అసలు ఏం చూడమంటాడు అనేది అర్థం కాలే. అక్కడ స్ట్రైక్ అయిందన్న. చివరికి నీ ఫోటో అంటే నువ్వు పోయి నీ ఫోటో గోడకేసిన చివరికి జరిగేది అదే చూడు. అది బాగా నచ్చి ఏం చేసిన అంటే అన్న, మీ వీడియోస్ సెర్చ్ చేసి చూసిన తర్వాత వెంటనే మీ కాంటాక్ట్ నెంబర్ అందులో దొరికింది. అంటే ఒక యూట్యూబరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మాట్లాడింది మీరు ఒక్కరే అన్న, ఎవరు మాట్లాడరు. ఫస్ట్ అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా పరిచయం అయినా, అన్ననేనా మాట్లాడేది అంటే నేను కాంతిరీసనే అంటాడు. అన్న తర్వాత నువ్వేం టెన్షన్ పడకు, మనం రెగ్యులర్గా మాట్లాడుకుందాం అన్న తర్వాత మెల్లమెల్లగా మీతో మాట్లాడినా అన్న, మీ టాక్స్ విన్నా. నాకు మెయిన్గా 2 విషయాలు బాగా నచ్చినాయి అన్న. ఒకటి ఏంటంటే పోలిక ఉండద్దు, పోలిక టాక్ రాసుకున్నా అన్న. ఆ టాక్ని ఎన్నిసార్లు రాసినాడు, దాదాపు 5-6 సార్లు రాసిన అన్న. ఒకటి సినుడు రాయడం, వినడం. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్న, మిగతా అందరికంటే వింటూ రాస్తా అంటే నాకు ఇంకేదో అండర్స్టాండ్ అవుతుంది ఎక్కువ. నేను అనుకుంటున్నా నాకు ఎక్కువ అండర్స్టాండ్ అవుతుంది అని నేను అనుకున్నా. అందుకే రాయడం అనేది మానేయలే. ఆ పోలికలలో ఏంటంటే నీకు ఒకవేళ ఇది బాగా నచ్చింది ఏంటంటన్నా, చివరిగా నువ్వు ఏం చెప్పు అంటే నాకు నచ్చిందని చెప్పు అని అన్నారు. అంతే. అక్కడితోనే నాకు ఒక సమస్యకు పరిష్కారం దొరికిందన్న. ఎక్కడికైనా ఏమంటున్నా అంటే ఈవెన్ ఫ్రెండ్స్తో షాపింగ్కి అయినా, మా మిస్సెస్తోనైనా, పిల్లలతోనైనా, లాస్ట్కి వాళ్ళు అడుగుతున్నారు నువ్వు చెప్పు అని 3 ముందర పెడతారు. నేను ఒకటి చెప్తున్నా, నాకు ఇది నచ్చింది అంటున్నా, కానీ ఇది బాగుందని చెప్తలేనన్న. అది మీరు నమ్మరో అది పోయిందన్న. నేను ఏమంటున్నా అంటే ప్రతి జాగాలంటే ఫస్ట్ అది అనడానికి ఏదో ప్రాక్టీస్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఏమంటే మా ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, పిల్లల దగ్గర కానీ నాకు నచ్చింది అని అంట. తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు వేరే తీసుకున్నా నాకు బాధ లేదు, ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి కదా అన్న. ఉన్నాయి, బాగుంది బాగాలేదు కూడా కాదు, ఉన్నాయి. అవి ఇది ఉంది, అది ఉంది, అది ఉంది. ఇప్పుడు భాషలో ఈ 3 పదాలు నేను స్పష్టంగా చెప్పిన వాంగ్మయం ఇప్పుడు నేను అనేది వాడుతున్న ఈగోతో కాదు, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అన్న. అంటే ప్రపంచంలో బాగుంది బాగాలేదు ఉంటుంది, ప్రకృతిలో జస్ట్ ఉంటుంది అంతే. ఉంది అన్న, అన్నీ ఉన్నాయి. బాగుంది బాగాలేదు అనేది ఎక్కడుంది అంటే నా మైండ్లోనే ఉంది. సో ఇక్కడ అంటే నేను అంత మంచోని కాదు కావచ్చు, అంటే ప్రతిదీ దగ్గరికి వెళ్ళి ఇది బాగుంది అట్లా కాదు. నేను చెప్తున్నా నాకు ఇది బాగుంది, మీ ఇష్టం. అట్లానే మీరు వేరే చూజ్ చేసుకున్నా నాకేం బాధలేదు. అదొకటన్నా. ఇంకొకటి మీరు ఏం చెప్పారంటే ఆ పోలిక మీద ఇప్పటికి స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్ మీన్స్ అబ్జర్వేషన్లో ఉన్న పోలిక ఎక్కడెక్కడ వస్తుంది, సూక్ష్మంగా వెళ్తుంది. ఇప్పుడుగా స్టార్టింగ్లో పెద్ద పెద్ద విషయాలే అనుకున్నా, అంటే పక్కలతోని ల్యాండ్స్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఇవే అనుకున్నా. కాదు, సూక్ష్మంగా చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఉన్నాయి అన్న అబ్జర్వేషన్, నా ఓన్ అబ్జర్వేషన్ వెళ్తున్నా అన్న. అదొకటి.
ఈ పోలికల మీద మెయిన్గా అన్న. తర్వాత ఏంటంటే మీరు 2-3 టాక్లే చెప్పారన్న. ప్రతి మనిషి రెండు విషయాల గురించి పోరాడతారు. ఒకటి డబ్బు, రెండోది గుర్తింపు. అసలు వేరే ఏం లేదని అంటే నేను అనుకుంటున్నా. అసలు ఎవరు ఏ పని చేసినా డబ్బు చుట్టే తిరుగుతుంది. అంటే ల్యాండ్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, అసెట్స్ అయినా, డబ్బు ఉంటే ఒక్కటి సరిపోతలేదు ఆ మనిషికి. ఆ డబ్బుతో పాటు గుర్తింపు కోరుకుంటాను. ఇవి రెండు అన్న. ఈ విషయం అర్థమైపోయింది. ఈ విషయం అర్థం అయిపోయిన తర్వాత నా లైఫ్కి ఏ సూటబుల్లో నేను అర్థం చేసుకున్నా. నా గుర్తింపు అంటే నా ఎంటైర్ లైఫ్ టైం పోరాడిన నేను అనుకున్న గుర్తింపు రాదన్న. నిజమన్నా. అంటే ఎంత పోరాడినా రాదు. ఇప్పుడు నేను పెట్టిన ఒక టాక్ ఉంటుంది అన్న. చాలా గుర్తింపు కోసం ప్రయత్నం చేసి విఫలుడైన ఒక 80 ఏళ్ల వ్యక్తి నాకు ఫోన్ చేశాడు తిరుపతి నుంచి. ఓకే అన్న. ఆ టాక్ ఏమిటంటే, ఈ ప్రపంచంలో నేను ఒక పరమ పూజ్య కౌన్కిస్కా గొట్ట మహారాజు అని ఒక టాక్ ఉంటుంది నాకు. ఓకే అన్న. అది చూసి ఫోన్ చేసి, ఇది విన్న తర్వాత రిలాక్స్ అయ్యానయ్యా. అంటే ఎవడు గుర్తించకపోయినా నేనున్నా అని నేను విన్న తర్వాత నాకు తెలిసింది. అదర్వైజ్ ఎంతసేపు వేరే వాళ్ళు గుర్తిస్తలేదు ఏందని బాధపడ్డమే. ఇన్ని సంవత్సరాల్లో బాధనే ఎక్కుంది నాకు. కానీ టాక్ విన్న తర్వాత ఐ లుక్డ్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ ఐ వాజ్ ఓకే. కంటిన్యూ అన్న. ఇది అంటే గుర్తింపు అనేది ఎట్లా అయిపోతుంది అంట అన్న, అంటే దానిలో రియాలిటీ లేదన్న, మొత్తం ఫేకే. 100% ఫేక్. అంటే నాకు తెలిసింది అన్న, ప్రపంచానికి సంబంధించిన విషయం ప్రతిదీ ఫేకే. అయితే ఇప్పుడు మీరు చెప్తారన్న, మీరు చెప్పింది ఎంత బాగా చెప్పినప్పటికీ అది మాకు సమాచారంగా మాత్రమే ఉంటుంది. నేను రియల్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన. నేను వాస్తవంగా మీరు అన్నట్టు ఐడెంటిఫికేషన్ కోసం మస్తు ట్రై చేసిన. మీరు కలిసే వరకు నేను అదే ప్రాసెస్లో ఉన్నా. ఐడెంటిఫికేషన్ క్రైసిస్, రెండోది డబ్బు. అంటే బయటకు అంటలేను, బయటికి నేను కూడా ముసుగేసుకునే ఉన్నా మంచోన్లాగా. కాకపోతే ఇవి రెండు బాగున్నాయి. ఐడెంటిఫికేషన్ క్రైసిస్ ఉంది, డబ్బు ఉంది. అయితే మీరు పరిచయం అయిన తర్వాత అసలు మీరు గట్టిగా అయిపోయారన్న. ఒక టాక్లో ఏం చెప్పారంటే, వాడు వీడు గుర్తించుడేంది, నీకు నువ్వు గుర్తించుకో అని అన్నారు కదా అన్న. అసలు గుర్తించుకోవడం అంటే కూడా అదేదో నేను గొప్పగా చూసుకోవడం కాదు, అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. అప్పుడు నాకు తెలిసిపోయింది, అంటే నేను ఎట్లున్నా నాకు ఏ సూటబుల్ అవుతుంది. ఇట్లా అన్న. ఒక టాక్లో ఏం చెప్పారంటే, ఇవన్నీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏది కావాలో మొత్తం సెట్ చేసుకొని అన్నారు. అంటే కూర్చునే ప్లేస్, పడుకునే ప్లేస్, కప్పుకునే చెద్దరు ఎట్లాంటిది, తినే ఫుడ్ ఎట్లాంటిది, టిఫిన్ ఎట్లాంటిది, ఈ కంక్లూజన్కి రా. ఇక మళ్ళీ దీనిలో ఎట్లాంటి సంశయం ఉండద్దు అని చెప్పారు. అట్లా ఒక టాక్ మొత్తం రాసుకున్నాను. చిన్న జోక్ ఉంది, ఒక ఫ్రెండ్ అడిగితే చెప్పింది, అదేంది భయ్ అట్లా అంటారు, మనతో జీవితకాలం ఉండేది మన భార్యనే కదా అంటే. నాకు కాదన్న, కట్ డ్రైయర్ అయి ఉంటుంది ప్రాబబ్లీ, అది కొంచెం మంచి చూసుకో. అది అత్యంత క్లోజ్గా ఉన్నది. మన జీవితం బెడ్ మీద మొదలై పెళ్ళైన తర్వాత బెడ్ మీద కొనసాగి చివరి దశలో బెడ్ మీద ఎండ్ అవుతుంది. దానికి ఒక గౌరవప్రదమైన ప్లేస్ ఏమిటో ఈ మనుషులు. అట్లా ఒకటి ఫిక్స్ చేసుకున్నా అన్న. చాలా వస్తువులను ఫిక్స్ చేసుకున్నా, చాలా విషయాలు ఫిక్స్ చేసుకున్నా. వస్తువులు అంటే బయటికి కనబడితే, అంటే వేటికి రియాక్ట్ అవ్వాలి, వేటికి రియాక్ట్ అవ్వాలి, వేటికి రియాక్ట్ అవ్వద్దు. అంతకుముందు ఏంటంటే ఎవరన్నా కొలిగి వచ్చి ఏమన్నా అసెట్స్ అవి చెప్తే కొద్ది రోజులు నాకు మైండ్లో ఉండేది. పోలికలు కదా అన్న, బయటికి చెప్పా కానీ బయటికి ఎట్లా అంటే బాగా హుందాగా మెయింటైన్ చేస్తా. కానీ లోపల అగ్ని పర్వతం బద్దలైతూనే ఉంటది. ఏంటంటే దాటేయాలి అంతే. ఇప్పుడు అవి ఏం లేవన్నా. ఎవరైతే వాడు ఎన్ని లోన్లు పెడతాడు, కష్టపడతాడు, జీవితం మొత్తం చాకరీ చేస్తాడు, వాడు అనుభవించింది ఏముండదు. అంతే కదన్న. మ్యాక్సిమం అంటే నేను అండర్స్టాండ్ చేసుకుంది ఏంటంటే ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం అనే పోరాడతారన్న. అంటే పలానాడు వాళ్ళ కొడుకు పేరు మీద 10 ఎకరాలు రాసిండి, 20 రాయాలి, అంటే 30 రాయాలి. నేను చూస్తున్నాను చుట్టుపక్కల. మీరు అన్నట్టన్నా అనుభవించే సామర్థ్యమే లగ్జరీ అన్న వర్డ్ పెద్దగా రాసుకుని పెట్టుకున్నా. అది నాకు బాగా అప్లికేబుల్ అవుతుంది. చాలా మంది అనుభవిస్తారు భూమి మీద. అదొక కొత్త స్టేట్మెంట్. నిజమన్నా, అది నా ఆచరణలో నుంచే పుట్టింది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రవీణ్ మాట్లాడుతుంది ఎక్కడంటే ఒక బ్యారెన్ ల్యాండ్ లో ఒక కార్ ఆపుకొని ఏసీ కూడా బంద్ చేసి అద్దాలు ఎత్తుకొని మాట్లాడుతున్నాం అన్న. నేను ఇంత లగ్జరీ ఉన్నాను, అయ్యో నాకున్న దాంట్లో ఇది ఒకటి తీసుకున్నా అంతే. మంచి ఫోను,
నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంతే. ఫుల్ లగ్జరీ అన్న. నేను నా శాలరీ ఎస్టో లెవెల్ ఇంత లగ్జరీగా లేరు. పోలిక పోయిందా ఎవ్రీథింగ్ ఇస్ లగ్జూరియస్. పోలిక వచ్చిందా బెంజ్ కార్ కూడా దాని అప్డేటెడ్ మోడల్ చీప్ అయిపోతుంది. ఏంటనే అన్న మన నువ్వు కొన్న 10 రోజులకు కొత్త మోడల్ వస్తుంది, మళ్ళీ పాతబడిపోతూనే ఉంటావు ఎంతకని పరిగెడతావు. మనిషి అప్డేట్ అవుతలేడు, జస్ట్ వస్తువులు అప్డేట్ అవుతున్నాయి అంతే. మొట్టమొదటిసారి అన్న నా లైఫ్ మొత్తంలో నేను ఇప్పుడు అన్న నేను 6కు మీ దగ్గర కోసం బయలుదేరినాను, ఇంత నైట్ అయింది. కానీ నా లోపల ఏ ఫ్రెండ్ని తీసుకొని రాలేదు, ఒక్కనే వచ్చిన. ఎందుకంటే నేను ఒక్కనే రావాలన్న కోరిక. ఇంకో వాళ్ళు వస్తే అన్నెసెసరీ టాపిక్ ఉంటుంది. వాడిని అట్లీస్ట్ ఆ టీ హోటల్ దగ్గర ఉంచిన నా మైండ్ వాని దగ్గరనే ఉంటుంది. వాడు ఏమనుకుంటాడు, ఎంత తొందరగా వెళ్ళాను. నాకు ఇప్పుడు ఏం లేదు, నాకు 11 కానీ 12 కానీ. నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఏదో అడగచ్చు, అసలు వాస్తవంగా ప్రశ్నలు లేవు. మీతో మాట్లాడాలనుకున్నది ఏదో మాట్లాడచ్చు అంతే. ఇట్లా బాగుందన్న. అయితే మొట్టమొదటిసారి అంటే నేను చెప్పాలనుకున్నాను నా లైఫ్ మొత్తంలో అన్న ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవరు లేరన్న. అంటే ఏంటంటే ఏం చెప్పారంటే మోటివేషనల్ క్లాసెస్ అన్న. నేను చాలామంది మన కొద్దిమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకని, వాళ్ళు మోటివేషనల్ క్లాసెస్ ఇస్తారు. అంటే ఏంటంటే ఇంకెట్లా గ్రోత్ ఉండాలి, ఎట్లా నువ్వు స్కిల్స్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా డబ్బు సంపాదించాలి, నువ్వు ఎట్లా మాట్లాడాలి, ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి తప్ప స్పిరిచువల్గా మాత్రం ఎవరు లేరన్న. పేరు మీద కూడా చేస్తున్నది. అంటే స్పిరిచువాలిటీ అని ఇంతమంది గురువు గురించి చెప్పిన కదన్న, ఆ గురువును ఫాలో అయినా 1.5 year ఫాలో అయినా, ఆయన చెప్పినవి సబ్స్క్రైబ్ అయినా, ఆయన చెప్పిన కోర్సులు చేసిన. కానీ మళ్ళీ ఆయన అల్టిమేట్గా మళ్ళీ దేవుడు పూజలు అక్కడికే వచ్చాయిందన్న. నాకు నచ్చంది ఏదైతే ఉంటుందో అక్కడికి. పేర్లు చెప్పకుండా ఏం చేస్తున్నా, ఊర్ల పేర్లు చెప్తున్నాను. చెప్పండి అన్న, మీరు చెప్పండి, పర్లేదు. కోయంబత్తూర్. ఓకే. అంటే ఇప్పుడు కోయంబత్తూర్ వ్యక్తి నాకు పర్సనల్గా చాలా ఇష్టం. కానీ అందరు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, గుంపు ఉన్న చోట సమగ్రంగా విషయం ఇవ్వబడదు. సమగ్రంగా కావాలా, నువ్వు నా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒకటే గాట కట్టేస్తారు. ఇది చాలా అమానవీయమైన చర్య. కానీ కామన్ మ్యాన్కి సోయి ఉండదు. అందుకని ఏదో బెనిఫిట్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంలో వాడు ఎంటర్ అవుతాడు. కొంతకాలం పోయిన తర్వాత వాడు నిజంగా ఇంపాక్ట్ అయ్యేది సాధన వల్ల కాదు, ఆహారం వల్ల, ప్రకృతి వల్ల. అది కరెక్ట్ అన్న, నేను అబ్జర్వ్ చేసిన. అక్కడ ఫుడ్ బాగుంటది అన్న, అదే ఫుడ్ బాగుంటది, నేచర్ బాగుంటది, అందరు మంచి స్మైల్ ఇస్తారు. డ్రెస్సులు ఇప్పుడు అఫ్జల్ గంజ్ పోతే పరమ దరిద్రమైన బట్టలతో తిరుగుతా ఉంటారు. అక్కడ అందరు మంచిగానే ఉండ్రి, మంచిగా ఉన్న చోట నువ్వేంది మంచిగా ఉండేది. ప్యూర్ కాటన్ డ్రెస్సులు అవి. సో ఒక అల్ట్రా మోడర్న్ తర్వాత ప్రపంచం అంతా ఒక చోటుకి వచ్చి తర్వాత నీకు నిరంతరం అందాలు కనిపిస్తుంటాయి అన్ని దిక్కులా. కానీ అక్కడ ఏంటంటే అన్న, నాకు తర్వాత అర్థమైంది. పోయి వచ్చిన ఆశ్రమానికి పోయి వచ్చిన కొద్ది రోజులు అక్కడ ఉన్న ఫాలో అయినా ఎంత చేసినా, అంటే నేను దేవుడు అంటే ఈ పూజ అంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, ఆ రకంగా చాంటింగ్ చేయాలి, ధ్యానం చేయాలి. అసలు ఇదేనా అంటే స్పిరిచువాలిటీకి దారి ఇదే ఉన్నదా అంటే, నేను ఆయనను ఫస్ట్ అట్రాక్ట్ అయినప్పుడు ఇవి లేకుండా నేను ఎంటర్ అయినా అన్న. అంటే ఆయన ఏం చెప్పినంటే ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సులో ఏం చెప్తారంటే, కొన్ని టాక్స్ ఉంటాయి. ఎవరైనా నీవే అనుకో, ప్రతి జంతువు నీవే అనుకో, ప్రతి వ్యక్తి నీలో పార్ట్స్, ప్రతి కణం ఓ జీవం అనుకో. అంటే నాకు బాగా నచ్చి ఫాలో అయినా. కానీ చివరికి వెళ్ళేసరికి మళ్ళీ పూజ దగ్గర అయింది. ఇది కాదు కదా, అసలు నేను ఏదో తెలుసుకోవాలనుకున్నా సమాచారంగా కూడా తెలియలే. దీనికి ఒక చిన్న మాట చెప్తే వినే వాళ్ళకి అర్థమవుతుంది. సో యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఇండివిజువల్. కాకపోతే సత్యం అనే ఒక విషయానికి వచ్చినప్పుడు అందరినీ తూర్పార పట్టవలసిందే. ఒక మేలు జాతి వజ్రం కోసం వెతికావా, అంతకంటే తక్కువ జాతి వజ్రాన్ని పక్కకు పెట్టవలసిందే. ఆ కాంటెక్స్లో స్పిరిచువాలిటీకి రిచువాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. సో రిచువాలిటీ అది మళ్ళీ మైండ్ని ఒకనొక ర్యాట్ రేస్లో, పాజిటివ్ ర్యాట్ రేసే నిన్ను పెట్టే ప్రక్రియ. స్పిరిచువాలిటీ అనేది కంప్లీట్ నిర్విషయం, రిచువాలిటీ అనేది పూర్తి అందమైన విషయంతో నింపడం. ఇది కామన్ మ్యాన్ గుర్తించే సామర్థ్యం ఉండదు. కామన్ మ్యాన్ అంటే నా దృష్టిలో చదువుకున్న వాళ్ళు, కోటీశ్వర్లు అందరూ. సో ఆ భ్రమలో పడిపోతారనమాట అన్న. అయితే అంటే తను చేసేది కూడా కరెక్టే. అంటే మీరు అన్నట్టు తను అనుకున్నట్టుగా ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా అంతమందిని కలవలేడు అన్న. ఎట్లా ఆయన కలవలేడు. నిజంగా ఒక వ్యక్తి తన అనుభవాన్ని వేరే వాళ్ళకి అందజేయాలంటే హైయెస్ట్ 21 మంది, అంతకంటే కుదరదు. మిగతా వాళ్ళందరికీ నువ్వు కోర్సులు ఇస్తావు, అంత సర్టిఫికేట్.
ఇప్పుడు అన్న స్టాంప్ వేసి పంపిస్తాం. ఇప్పుడు నేను సరే అనుకున్నా ఆయన వదిలేద్దాం. చివరి దీని గురించి చెప్పి మళ్ళీ వేరే వెళ్తాను. ఇప్పుడు నేను అనుకున్నా అన్న 2 hours లో మీ పక్కన ఉన్నా. నేను ఎన్ని సంవత్సరాలు అనుకున్నా ఆయన పక్కన కూర్చొని మాట్లాడలేదు. అదే అప్పుడు ఎందుకంటే నా సందేహం నా డౌట్స్ ఎవరు క్లారిఫై చేయాలన్నా. అదే కదా, ఒక మనసు కంప్లీట్ గా ప్రశాంతం అయ్యే వరకు నువ్వు డిస్కషన్ లో ఒక వ్యక్తితో ఉంటేనే మనసు అణుగుతుంది. లేకపోతే అణగదు 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 ఇంటూ 1,00,000 సార్లు. అదొకటన్నా. తర్వాత ఏంటంటే చూడడం అనేది స్టార్టింగ్లో చెప్తే అర్థం కాలే అన్న. చూడు ఏం జరిగినా చూడు. అరే ఇట్లా చెప్తాడు, ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. ఎదురోడు తిడితే ఎట్లా చూస్తా ఉన్నా. మీరు అన్నట్టు ఆడేదో బాడకామంటాడు, ఏదో అంటాడు, ఇట్లా చూస్తాం, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. కానీ తర్వాత అర్థమైందన్న, ఇప్పుడు దానివల్ల నేను ఇంపాక్ట్ అవుతున్నా, వాడు బాగానే ఉంటాడు. ఒకవేళ నేను ఏమనుకుంటున్నా అంటే అన్న, నేను రెస్పాండ్ అవుతా, కానీ నేను నా మైండ్ డిస్టర్బ్ కాకుండా రెస్పాండ్ అవుతా. బాడకమన్నాడా, నేను కూడా బాడకమంటా అవసరమైతే. కానీ ఎక్కడ మనసులో చంచలం కలగొద్దు. అది అన్న, నేను డిస్టర్బ్ కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటోడు వచ్చి నన్ను దాడి చేస్తా అంటే మాటలతోనే కావచ్చు, కొన్ని మూమెంట్స్ ఉంటాయి కావచ్చు అన్న, నేను రెస్పాండ్ కాకపోతే ఎట్లా అన్న, నన్ను నేను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే చేతగాని తను. అది అన్న అక్కడ నచ్చిందన్న. అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో సాక్షి అంటారు. అరే వాడు 10 మంది ముందులా బాడకామని తిడతాడు, లేదంటే వచ్చి నిన్ను కొడతాడు. అన్న సాక్షి అంటాడు, ఏం జరిగినా చూడంటాడు. మరి వాడు కాలేర కొట్టిపోతే, చీర కొట్టిపోతే అంటే వానికి ఎంతో కోపం ఉందో తెలియదు కదా, ఆ మూమెంట్ని బట్టి ఉంటుంది కదా. కానీ మీరు ఏమన్నారంటే రియాక్ట్ అవ్వు, తర్వాత కొన్ని టాక్స్లలో నాకు అర్థమైంది, రియాక్ట్ అవ్వు కానీ నువ్వు చెల్లించకుండా రియాక్ట్ అవ్వు, రెస్పాండ్ అవ్వు. అంతే కదా అన్న? అంతే, 100%. ఖచ్చితంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, రెస్పాండ్ కావాలి కదా. ఒక పరిపూర్ణ ఎరుక స్థితి అది. కంప్లీట్ అలర్ట్ అండ్ అవేకున్నావు. వాడు గనక ఆ టైంలో కట్టె తిప్పితే కుంఫు వాడు ఫైట్ చేయడు, కానీ ఎవడన్నా దాడి చేస్తే తప్పించుకుంటాడు. ఆ స్థితి. మరి దాడి చేస్తే ఒక్క దెబ్బ కొడితే పడిపోతాడు అనమాట. అంటే యు ఆర్ నాట్ హియర్ టు ఫైట్. అవును. ఒక మేరకు ప్రశాంతంగానే ఉండి డీల్ చేయి, ఇంకొక మేరకు ప్రశాంతంగానే ఉండి ఒక మాట నువ్వు, ఇంకో మేరకు ప్రశాంతంగానే ఉండి 3 గుద్దులు గుద్దు. అవును. ప్రశాంతంగానే ఉండి వాడిని పోలీసులకు అప్పచెప్పు, ప్రశాంతంగానే ఉండి మొత్తం ప్రపంచాన్ని పరిచయం చేయి. అవును. అది రావడానికి కొంచెం సమయం, అంటే ఇది అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా భాషలో అన్న కొంచెం పదాలు తక్కువైతాయి. నేను రకరకాలుగా చెప్పే వాస్తవంగా నాకు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవస్తలేదు. కాకపోతే కొన్ని అయితే నేను ఎక్స్పీరియన్స్ ఏం చేసిన అంటే అన్న, అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో, సినిమా టికెట్లు తీసుకునే దగ్గర, బస్ స్టాప్లలో, అక్కడిక్కడ అంటే వాళ్ళ కాలు నాకు తలగడము, లేదంటే ఏమైనా వస్తువు తలగడము, కోపాల కష్టాలు. ఆ కోపాలు లేవు, అక్కడైతే లేవు. చిన్న విషయాల దగ్గర అయితే కోపాలు లేవు అన్న. నువ్వు లాస్ట్ టైం కలిసినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పినావు, అదే మీ పాపకు జస్ట్ ఇట్లా చెప్పి షార్ట్. అది మీకు చెప్పినప్పుడు ఒకటి జరిగిందన్న, తర్వాత కూడా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అయితే పాపదన్న అది పక్కింటి వాళ్ళతోనే ఆడుకుంటుందన్న, పక్కింటి పాపతోని ఆడుకుంటా అంటే పాపకు దెబ్బ తాకింది, బ్లడ్ వెళ్తుంది. మా మిస్సెస్ కొద్దిగా ఆగమాగం అయింది. అంటే ఎంతైనా బ్లడ్ చూస్తే ఏం లేదు, తీసుకున్నా ఖర్చు దగ్గర పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళినా అయిపోయింది అంతే. అంటే రెస్పాండ్ అయినా అంటే నేను కూడా కొద్దిగా గాబరా పడ్డా. అంటే మరీ ఏదో ఎక్కువ చెప్పినట్టు కాదన్న, ఏదో ఇంత లేదు. కానీ నా గతంలో నేను అయినా సఫర్ కంటే ఆ పాపను ఒక మాట అనలేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర డిస్కషన్ చేయలేదు. నేను చేయాల్సింది ఏదో చేసిన. అప్పుడు మనం కొద్దిగా బాధపడ్డా, తీసుకెళ్ళిన. తర్వాత నెక్స్ట్ అన్న మా బాబు కూడా సేమ్ ఇన్సిడెంట్, ఇక్కడ దెబ్బ తాకిందన్న. వాడు తలుపు దగ్గర పడి ఇక్కడ కట్ అయింది. కట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అన్న, యాక్చువల్గా ఏంటంటే కట్ అయినప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ సమక్షంలో జరిగింది. లోతు కట్ అయింది, దాదాపు ఒక 4 స్టిచెస్ పడ్డాయి. నేను ఇంటికి వచ్చి చూసిన, నాకు ఫుల్ జ్వరంలో ఉన్నాను నేను, అసలు ఇట్లా లావటి చూడలే. తెల్లారి చూసిన, ఇట్లా చూసేసరికి ఇదంతా కట్ అయి ఉంది, లోపలికి ఇట్లా బోన్ కనబడుతుంది నాకు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసిన, తీసుకెళ్ళిన, స్టిచెస్ వేసిండు. కొద్దిగా బాధపడ్డా, 1-2 hours బాధపడ్డా, కానీ ఒక్క మాట కూడా వాళ్ళని ఎవరిని ఏమనలే.
అంటే అంతకుముందు ప్రీవియస్ కండిషన్ అయితే ఖచ్చితంగా ఫోన్ చేసి ఫస్ట్ సీరియస్ అయ్యేటోండి, ఏదో ఒక మాట అనేటోండి. అన్న మాట ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు మేము ఎంప్లాయీస్ అవ్వడం వల్ల వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ దగ్గరనే ఉంటారు. నేను ఒక్క మాట అంటే వాళ్ళు ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. అయితే ఒక సాక్షి అనే దానివల్ల ఒక సహజమైన విచక్షణ బయలుదేరుతుంది, ఎలా ప్రవర్తించాలో ఏ మేరకు. అంటే సూదితో పోయేదానికి సూదితోనే, అంతే అంతవరకు అంతే ప్రధానికి గొడ్డలి, అంతే అంతే అన్న. చిన్న రాయెత్తడానికి బుల్డోజర్, ఎంత అవసరమో అంతే యాక్షన్ చేస్తామన్నా, ఎక్కువ యాక్షన్ చేయాలి, అవసరం లేదు. ఇంకా అదొకటి. నువ్వు కంప్లీట్ ప్రశాంతంగా ఉండి అన్ని పనులు చేసుకోవాలి, సాధనం ఉన్న పనులు సరకు సమకు. ఇది మాత్రం అంటే నేను క్లియర్గా అంటే నాకు అంటే మీ మీద అంటే మీరు ఇది చెప్పినా చెప్పకుండా ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందన్న. కానీ కాకపోతే ఏంటంటే నాకు మీరు ఎంత 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 ఎందుకు అటాచ్ అయ్యారంటే నాకు మెంటల్గా అన్న దీంతో నేను బాగా సఫర్ అయినా అన్న. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగితే నాకు రోజంతా ఉంటుంది, రోజంతా ఉంటుంది. దెబ్బ తగిలినా రోజంతా ఉంటుంది. దెబ్బ తగిలితే రోజంతా ఉండడం కాదన్న, ఫస్ట్ వాళ్ళ మీద అరుస్తా. అట్లా 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 అరవడం వల్ల నాకు వచ్చిన సమస్య ఏంటంటే అన్న, అట్లా అరుస్తా కదా, మళ్ళీ నా మెంటల్ కండిషన్ ఏంటంటే తర్వాత వాళ్ళకి సారీ చెప్తా అన్న. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో అని దానికి ఎక్స్ప్లెనేషన్ అన్న, గంట సేపు ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకళ్ళ వల్ల నాకు చిన్న బాధ తగిలిందన్న, ఫస్ట్ ఫోన్ చేసి చెడామడ తిడతా. తిట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాధపడద్దని సారీ చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. మళ్ళా వాళ్ళ దానికి సంబంధించింది మొత్తం చెప్పి ఇట్లా కాదు ఇట్లా అయింది, అందువల్ల నేను నిన్ను అనాల్సి వచ్చింది, మళ్ళీ సారీ. దానివల్ల నా టైం వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్. ఒకవేళ వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళతో నాకున్న ఫ్రెండ్షిప్ వేస్ట్. అంతే కదా, నాకు అర్థమైంది అయితే అంతే అన్న. అంతే, చాలా బాగుంది. తర్వాత ప్రపంచం ప్రకృతి అన్న దాని గురించి అన్న అసలు ఉన్న జిమ్మిక్ అంతా గననే ఉందన్న అమ్మతోడు. నిజమన్న, అంటే నేను ఇంత ఓపెన్ ఆడుతూ మాట్లాడుతున్నా అంటే అన్న, నిజంగా ఈ రెండు విషయాలన్న, ప్రకృతి ప్రపంచం ఒకటి, తర్వాత పోలికలు ఒకటి, చూడడం ఒకటి, ఈ 2-3 విషయాలు నిజంగా అంటే సమాచారంగా కాదన్న. మీరు నిజంగా అన్న, మీరు మాతో 24 hours ఉన్నా ఇది మాకు ఎక్కదు. మేము మనస్ఫూర్తిగా ధ్యాస పెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తే తప్ప అది దొరకదు అన్నది. అదే ఏమంటారు, కన్న తల్లి తినిపించగలుగుతుంది కానీ అరిగించలేదు. ఎంత ప్రేమ ఉన్నా కూడా పొట్టొత్తే అదో నొప్పి. సో అది ఉన్నదన్న. అది ఎందుకు ఉన్నదంటే ఇప్పుడు ప్రపంచపరంగా ఆ సంఘర్షణ ఎప్పటికి ఉంటుంది అన్న, ఈక్వల్ ఎప్పటికి గాము. నేను ఎంత పోరాడినా, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక అబ్బాయి, మీరే ఒక స్టోరీలో చెప్పారు, ఒక అబ్బాయి బాగా పాటలు పాడితే ఆ స్కూల్లో టాపరు, ఎప్పుడు ప్రైజులు వచ్చాయి. ఈ నన్ను మించిన వాడు లేడు అనుకునే టైంకి ఏమైందంటే పక్కన నుంచి ఒక కొత్త పాప వచ్చి అదే స్కూల్లో జాయిన్ అయ్యి ఈయనకంటే మంచిగా పాటలు పాడితే అయిపోయింది దాని పని. అంతే, అదర్వైజ్ వీడు ఎలా పాడాలో అలా అది అన్న. ప్రకృతి అంటే ఏంటంటే నీకు నచ్చినట్టు నువ్వు వాడు, వాళ్ళు ఎంజాయ్ చేయని నువ్వేం చేయి. ఎవడు వినలేకపోతే డోర్లు వేసుకొని రూమ్లో కూర్చొని పాడుకో, అంతే కదా అన్న. కానీ ఇది ఎప్పుడైతే మెచ్చుకోవాలి అని వచ్చిందో, ప్రైజ్ రావాలని వచ్చిందో, అక్కడి నుంచి ప్రపంచం నీలో డెవలప్ అవుతా ఉంటది. అయితే ఇవి చెప్తారు కదా మీరు, ప్రపంచం ఎంటర్ అయితే అంటే అనేది అంటే చాలా మంది, అంటే మా ఫ్రెండే నన్ను అడిగిండు, అంటే మా టాక్స్ ఇన్న అతనే, ప్రపంచం ఎంటర్ అంటే పూర్తి అనుకుంటారు కానీ చిన్నగా కూడా ఎంటర్ అవుతుంది అన్నది, చిన్నగా నేను అబ్జర్వ్ చేసుకున్నా. దాని ఏ మాత్రం క్లేశం ఉన్నా నీ మనసు కరప్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మన తీర్థంలో ఒక చిన్న విషపు చుక్క చాలు కదా, చాలు. అయితే అంటే డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా లాస్ట్కి ఏమనుకుంటానంటే, కనీసము ఒక్కసారైనా మెచ్చుకోలేడు వీడు, ఇంత అయిపోయింది అన్న ఇక. అంతే, ఇది నాకు వచ్చిందండి. ఇది అంటే చేసిన, డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిన, అన్నీ చేసినా కానీ కనీసం ఒక్కసారి కూడా అంటలేడు. ఇంత పొద్దు నుంచి చేసిన అప్పుడే నువ్వు డబ్బులు ఎక్స్పెక్ట్ చేసినంత కాలం వేరే తెలియదు ఏం జరుగుతుందో. నువ్వు డ్రాప్ చేస్తున్న కొద్ది నీ మైండ్ రకరకాలుగా పనిచేస్తుంది. ఈ థాట్ అవి డ్రాప్ చేస్తుంది అన్న. అంతే, లేదంటే అది డ్రాప్ చేయనంత మటుకు దాని మీద ఉంటుంది ఫోకస్ అంతా. అంతే, ఇవి డబ్బులు తీసుకోవాలి అంతగా, డబ్బులు తీసుకోకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే ఇప్పుడు ఇంకో ఎక్స్పెక్టేషన్ బయలుదేరింది కదా. అవును, మళ్ళీ అది కూడా చెప్పాడు, ఇంకోటి రావచ్చు. సో అట్లా మైండ్ అంతా అడగడానికి చాలా తక్కువ సమయమే. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న అన్న, ఇప్పుడు మాట్లాడుతుంటే వచ్చింది. అయితే ఇప్పుడు నాకు సమయం తీసుకుంటుంది అన్న, అంటే ఈ సమయం అంటే పూర్తి జీరో కాదా, పోలికలు అవుతుంది.
పోలికలు కానీ ప్రపంచ ప్రకృతి కానీ ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు మొన్న మీ ఒక మిత్రుడు వచ్చి మాట్లాడితే మీరు ఏమన్నారంటే మీరు మొత్తానికి దానికి ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే ఆయన ఏమన్నాడు అంటే నేను కోపానికి వస్తున్నా కానీ కోపానికి వస్తున్నా అని నాకు తెలుస్తుంది అన్నాడు ఆయన. నాకు తెలుస్తుంది అంటే మీరు ఏమన్నారంటే అది అట్లాగనే ఉంటుంది అని అన్నారు. అంటే దట్స్ హౌ ఇట్ బిగిన్స్. ఇంకా అది నాకు అది జీరో కాలే, అంత ఈజీ కాదు. ఇది ఎలా ఉంటుందంటే నేను క్రియేట్ చేసిన ఎగ్జాంపులే. 100 90 తొందర అవుతుంది, 90 70 అవుతుంది, 70 40 అవుతుంది ఎంబడే, 40 20 అవుతుంది, 20 10 అవుతుంది, 10 నుంచి 9 కావడానికి టైం పడుతుంది, 9 నుంచి 6 కావడానికి చాలా టైం పడుతుంది. 1 అయిన తర్వాత ఆ 0 కావడానికి పిచ్చకుంటే చాలా టైం పడుతుంది అనమాట. బికాజ్ ఇట్ ఈస్ గెటింగ్ సట్లర్ అండ్ సట్లర్ అండ్ సట్లర్. సూక్ష్మతం అయ్యే కొద్దీ టైం చాలా పడుతుంటది. ఎంతెందుకు ఓ సన్న బియ్యం మీద పెయింటింగ్ వేయాలనుకో, ఇట్ టేక్స్ టైం. నీకు ఎక్కువ ఫోకస్ కావాలి, అటెన్షన్ కావాలి. ఎందుకంటే గ్రాస్ రియాలిటీ అంతా నీకు ఇప్పుడు నీకు చిక్కింది విషయం. సో అత్యంత సూక్ష్మ చేతన కూడా జాగృతం కావాలి. ఇక్కడ కష్టం అవుతుంది అన్న, ఎవరికైనా అవుతుంది, నువ్వే కాదు. అందుకే చాలా ఆధ్యాత్మిక మార్గాల్లో స్పిరిచువల్ రిట్రీట్ అని ఒకటి పెట్టారు. మరి అంటే నీకు 10 వరకు వచ్చావు, ఇప్పుడు అన్ని విషయాలు తేటతెల్లమైనవి, అన్ని విషయాల్లోనూ ఒక స్పష్టత వచ్చింది. అయినప్పటికీ ఇంకా ఆ చివరి కంప్లీట్ మైండ్ శూన్యమైన స్థితి ఎలా ఉంటుంది అనుభూతి చెందడానికి అందరినీ వదిలేసి అట్లీస్ట్ ఒక 21 రోజులు కంప్లీట్ ఏకాంతంలో ఉన్నారనమాట. ఇక ఏమీ లేదు అక్కడ. ఇంకా మనం టిబెట్కి వెళ్తే ఇప్పటికీ అలాంటి చిన్న చిన్న గదులు ఉన్నాయి. అది డోర్ క్లోజ్ చేస్తే చిమ్మ చీకటి, దానికి జస్ట్ ఒక బఠానీ గింజంత బెజ్జం ఉంటుంది అంతే, దట్స్ ఆల్. కాసేపట్లో ఆ చిన్న దాని నుంచి వచ్చిన వెలుతురు తప్ప ఇంకేముండదు లోపల. ఇక్కడ ఇంకొక ప్రశ్న అన్న, అలా ఎందుకు అనే దానికి చెప్తా. అంటే ఇప్పుడు నీ మైండ్ చాలా ప్యూరిఫై అయ్యింది, ఇప్పుడు దాన్ని ఇంకింత ఫర్దర్ ప్యూరిఫై చేయడానికి ఆ స్పేస్ ఇస్తారన్నట్టు మైండ్కి. ఇప్పుడు దానికి ఏదో విషయం వస్తుంది, అది ఎప్పుడు స్పందిస్తా ఉంది. ఇప్పుడు అంతెందుకు లంకణం పరమౌషధం అంటారు కదా, ఉపవాసం. మరి మైండ్ కు ఉపవాసం ఇవ్వాలంటే అసలు ఏ విషయం చూడొద్దు. లాస్ట్ దశ. నువ్వు ఇనిషియల్ గానే ఉంటే కుదరదు. ఇప్పుడు అన్ని రోగాలు ఉన్నోడికి ఉపవాసం చేస్తే అదో రోగం అవుతుంది. ఆరోగ్యంగా ఉన్నావు, పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నావు, ఇంకాస్త ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉపవాసం. ఇక్కడ మైండ్ కు ఉపవాసం అది చివరి దశ. అది నీకు ఎవ్వరికి వాళ్ళకే తెలుస్తుంది. ఆ క్షణంలో ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పకుండా వాడు మౌనం అవుతాడు. అది సంకేతం అన్నమాట. ఇట్ హ్యాపెన్స్. నువ్వెవ్వరు చెప్పరు, నీకే తెలుస్తుంది. దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు ఎంత ఒక ప్రెగ్నెంట్ లేడీకి తెలుస్తుంది, దిస్ ఈస్ ద టైం, వచ్చేస్తుంది బయటికి, అట్లా తెలుస్తుంది. అది ఎవ్వరు పక్కన గురువు కూడా తెలియదు అన్న. ఇక్కడ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో అన్న, మీరే హైదరాబాద్లో ఉంటారు, నేను మీకు అందుబాటులో లేను. ఇప్పుడు చాలామంది మీ దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడుతున్నారు, మీతో ట్రావెల్ చేస్తున్నారు. నేను మీతోనే ఉండలేకపోతున్నా. ఇప్పుడు నాకు సపోర్ట్ అవసరమా? అంటే అవసరం లేదా? నీకున్న మానసిక స్థితికి, నువ్వు ఆచరిస్తున్న పద్ధతికి నీకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేదు, అవసరం లేదు. ఇంకా అంటే నేను అనుకున్నది రీచ్ కావచ్చు అన్న. ఇట్లా నువ్వు చేయవలసిందల్లా నేను పక్కనున్న ఒకటే చెప్తా, ఇక 4G మైండ్ ని మీరు పోయిన సార్ కూడా చెప్పాను, 4 చేస్తలేను, చేయొద్దు. అది టైం పడుతుంది, పట్టని. ఎందుకంటే ఇంకా లైఫ్ చాలా ఉంది. ఓకే, 1 year టైం పట్టినా అదేం పెద్ద సమయం కాదు. ఎందుకంటే అది కూర్చోవడానికి ఆ చివరి మజిలీలో ఇట్ టేక్స్ టైం అన్న. ఇదే ముత్తారంలో మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక వర్డ్ చెప్పారన్న, అది బాగా గుర్తుంటుంది. ఏంటంటే అది నాకు లైవ్గా చెప్పారు, మీరు వీడియోలో కూడా చెప్పారు. ఏంటంటే నీకు ఏ వర్క్ అయితే ఉంటుందో, ఏ పని మీద ఉంటావో దాని మీద మాత్రమే ఫోకస్ చేయి. చుట్టుపక్కల ఏది ఉన్నా డిసప్పియర్. నువ్వు అడవిలోనే ఉన్నావు, ఇక్కడ టీ హోటల్ దగ్గర. నువ్వు టీ తీసుకోవడానికి వెళ్తున్నావు ప్రవీణ్, టీ షాపుని చూడు, టీ కప్పుని చూడు, అంతవరకు. చుట్టుపక్కల నీకు సంబంధం లేదు. అది నిజం అన్న, అది మిరాకిల్. అది మిరాకిల్. ఇప్పుడు నేను దాని చుట్టుపక్కల ఉన్న వరల్డ్ మొత్తం డిసప్పియర్ అవుతుంది అన్న. కంప్లీట్ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తావు, ఏకాంతాన్ని అనుభవిస్తావు. నీ చుట్టుపక్కల కోట్ల మంది ఉండని, అక్కడ బోరేస్తుండని, అక్కడ బాంబు వేలని, దేర్ ఇస్ నథింగ్ డిస్టర్బ్స్ యూ. ఇది అనుభవిస్తే తప్ప తెలియదు. ఇది ఉన్నావు అన్న, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, ఏ గోల్డ్ వేసుకున్నా, నువ్వు నెక్కుడు బాడితోనే ఉన్నట్టు ఫీల్గా అన్నావు. ఈ రెండు నేను కొద్ది రోజులు, ఒక 10-15 రోజులు ఈ రెండే పట్టుకున్నాను. నేను అంటే
మంచి షర్ట్ వేసుకున్నప్పుడు ఎట్లున్నాను సాదా సీదా వేసుకున్నప్పుడు కూడా నా మైండ్ అంటే దృష్టి ఇప్పుడు జీవన్ముక్త స్థితి ఇది ఇక్కడనే పెట్టినా ఫోకస్ ఇక్కడనే పెట్టినా. తర్వాత ఏంటంటే ఎవరు వచ్చినా నేను చూడాలనుకున్న రోడ్డు కొద్ది ముందు నుంచి ఇట్లా చూసుకుని వెళ్ళిపోవడమే తప్ప చుట్టుపక్కల చూడలే, వదిలేసిన. అంతే. కానీ అది బాగుందన్న, సూపర్ అంటే సూపర్ ఉన్నది. అది ఇంకా ప్రశాంతతకి అత్యంత దగ్గర దారి అది. ఇప్పుడు నేను ఇంత తిరుగుతా కదా, ఇన్ని ఊర్లు తిరుగుతా, మా ఊరు వెళుతా, తలెత్తి ఒక్కరిని చూడను. నా అంతకు నేను నమస్కారం సార్ అనను, హాయ్ అనను ఎవరికి. ఎప్పుడు 2009 నుంచి నేను ఎవరికి హాయ్ చెప్పలేదు. అసలు సగం సమస్యలు ఐ కాంటాక్ట్ ఇచ్చి ఈ హాయ్ నమస్తేలకన్నా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఎవరన్నా హాయ్ అంటే హాయ్ అని వెళ్ళిపోతా తప్ప ఏం సార్ బాగున్నారా, తిన్నారా, అదే నేను ఏ ఊరు మీది అంటే ప్రశ్నలు లేవు మైండ్స్లో. ఆ ప్రశ్నలు లేని స్థితి చాలా బ్యూటిఫుల్ స్టేట్. ఇంకొకటి అన్న, ఇప్పుడు మనము ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం కదా అన్న. ఇప్పుడు మనకు మనసుకు నచ్చిన అతి తక్కువ దోస్తులు ఉంటారు అన్న, ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదన్న, క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటే నీలాగా ఉండేటోడే నీ క్లోజ్ ఫ్రెండ్, అంతే కదన్న. అక్కడ ప్రశ్నలు ఉండవు. ఇక నీ ఏ సోది చెప్పినా వింటాడు, ఏ సొల్లి చెప్పినా వింటాడు, ఏ చెప్పినా వింటాడు. తను ఏ చెప్పినా మనం వింటాం. అంటే అక్కడ ఎక్కడైతే నువ్వు జీరో అవుతావో నీ క్లోజ్ ఫ్రెండ్, ఓకేనన్న. అట్లా ఒక్కరు ఉంటారు మనిషికి, చాలా రేర్గా నన్ను బాగా అబ్జర్వ్ చేసిన. కష్టంగా ఇంకొకరు ఇద్దరు ఎవరు ఉండరు ఇక. అంటే నేను అనుకున్నది అది కరెక్టేనా? 100%. ఇప్పుడు ఒక ఓల్డ్ సామెత కొత్తగా చెప్తా, నవ్వుకో అన్న. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తారా లేదా? అవును. మనస్సును పోలిన మనసు ఒక్కటి ఉండదు అస్సలు. సో మనస్సును పోలిన మనసు కోసమే మనిషి సర్చింగ్ అంతా. వీడు నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే ఏం చెప్తున్నావు, అతనిలో నివసిస్తున్నది నేనే. నా మనసు ఎలా ఉందో అతని మనసు అలాగే, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో అతని ఆలోచనలు అలాగే, నా ఇష్టాలే అతని ఇష్టాలు. నాకు మిర్చి బజ్జీ అంటే ఇష్టం, అతనికి మిర్చి బజ్జీ అంటే ఇష్టం. మిగతా కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయం చర్చించుకోవట్లే, ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నా, లాస్ట్ టైం న్యూ ఇయర్కి వచ్చిండు. దాదాపు 95% కలుస్తాయి అన్న మాయి. అచ్చా, 95%. జాబు ఒకటే. గొప్ప స్నేహం ఎవరితో ఏర్పడదు తెలుసా అన్న? ఇప్పుడు నీ మనసు కంప్లీట్ గా అడిగింది. అవును. అట్లాంటి వాడు దొరికాడు అనుకో, 1,00,000 ఏండ్లైనా చెడిపోదు ఇంకా. ఎందుకంటే సమస్య లేదన్నది. అంటే ఎదుటి వ్యక్తిని గమనించే మైండ్ వెళ్ళిపోవాలి. అవును. ఆ గమనించేవాడు చెప్పులు వేసుకుని వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్లీ. ఆ ఎదుటి వ్యక్తితో పోల్చుకునేవాడు వెళ్ళిపోవాలి. ఎదుటి వ్యక్తితో వాదులాడే ఒకడు ఉన్నాడు లోపల, వాడు వెళ్ళిపోవాలి. ఎదుటి వ్యక్తికి పేర్లు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోవాలి చెప్పులు వేసుకొని. అయితే ఇక్కడే అన్న మళ్ళా అక్కడ తొందరగా వెళ్ళిపోతలేడు, టైం తీసుకుంటుంది, టైం పడుతుంది. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇట్లా కార్ ఎక్కి కూర్చొని అరే 1 crore రా అలా ఫ్లాట్ తీసుకున్నాను అనేసరికి అంత తొందరగా పోలిక లేకుండా ఉండట్లేదన్న. కానీ తెలుస్తుంది ఒక చిన్న కాంతి లోపల ఇగ్నైట్ అయ్యి నీకు తెలుస్తుంటది ఎక్కడెక్కడ కొద్దిగా సమయం తీసుకుంటా ప్రపంచంలో పడుతున్నావు అని తెలుస్తుంది. తెలుస్తుంది అంటే ఎంతో స్పష్టంగా తెలుస్తుంది అన్న. కాసేపటికి వదిలేస్తున్నా, 100% వదిలేస్తున్నా, మళ్ళీ అది క్యారీ మాత్రం చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సాయంత్రం జరిగింది, అటు 1 కోటి తీసుకుని 2 కోట్లు పెట్టని ఏకంగా అపార్ట్మెంట్ మొత్తం కొనని. దాని ప్రభావము పెద్ద మొత్తం అయితే ఒక హాఫ్ డే ఉంటుంది అన్న, తెల్లారి వరకు పోతుంది. అంటే రియలైజ్ అవుతున్నా అది మనల్ని బాధ పెట్టే అంశంగా పరిణమించదు. బాధ అస్సలే లేదు, కానీ ఆ 2-3 hours మాత్రం కొద్దిగా ఉంటుంది. మెల్లమెల్లగా అది ఏమైతుంది, సాక్షి ప్రగాఢమవుతున్న కొద్ది సెకను కూడా ఉండదు. మళ్ళీ ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాకు దగ్గర దగ్గరనే నాకు ఉంటుంది, దూరం అంటే నాకు మొత్తానికి పరిచయం. ఇప్పుడు ఇథియోపియాలో ఎవడో పెద్ద బిల్డింగ్ కట్టినది, వచ్చేది లేదు పోయేది లేదు. మన మైండ్ కమ్యూనిటీని పట్టుకుంటది, సొసైటీని పట్టుకుంటది, ఫ్యామిలీ మెంబర్స్, బ్లడ్ రిలేషన్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళతోనే పోల్చుకొని తను తాను పీల్చి పిప్పి చేసుకొని చచ్చిపోతుంది. ఇప్పుడు బయట ఎట్లా ఉందంటే అన్న, నా క్లోజ్ ఫ్రెండ్ అంటాడు, వాడు ఒక ఫ్లాట్ కొంటే వీడు తట్టుకోలేడు. అంటే నేను అది విమర్శిస్తలేనన్న, అంటే పోలిక. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ బయటికి చెప్పడం వీలైతే లేదన్న, కానీ పోలిక అనేది మాత్రము చాలా అంటే ఒక్కటి పోవాలి ఫస్ట్, దాంతోపాటు అన్ని పోతాయి. దట్ ఈస్ ద రూట్ కాజ్. అంటే కంపారిజన్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీ. ఇప్పుడు నాకు ఉపేక్ష అనేది, నేను మీ టాక్ 1.5 year బ్యాక్ టాక్ ఇన్నప్పుడు 10 రోజులల్లో కొద్దిగా పట్టుకున్నాను దాన్ని. అంటే ఎట్లా అంటే, నా ముంగడ యాక్సిడెంట్ అయినా అక్కడ ఎవరు లేకపోతే పోతా,
ఎవరైనా నుండి హెల్ప్ చేస్తున్నారని నా దరిదాపులో కూడా పోను. అంతే. ఇది అది ఆ టాక్లో అట్లా చెప్పారు. అట్లా ఆ టాక్ విన్న తర్వాత ఒక 15-20 రోజులప్పుడు అట్లాంటి సంఘటనలు బాగా జరిగినాయి. వీటిని పట్టించుకోలే. అంటే నువ్వు చూస్తున్నావు, అది చిక్కింది కానీ పరిపూర్ణంగా చూడడం వల్ల పట్టించుకోలే. అది చిక్కింది అన్న, కానీ పోలిక ఇక్కలే. పోలిక అంటే అది టైం బాగా తీసుకుంది, కానీ ఇప్పుడు కూడా పూర్తిగా కాలేదు. చెప్తున్నా కదా అన్న, అంటే యు ఆర్ టైం అయితే తీసుకుంటా. అంటే ఇప్పుడు మనం బ్లఫ్ చేసుకోవట్లేదు కాబట్టి, ఉన్నది చెప్తున్నావు కాబట్టి అది అంగీకారం. రెండోది ఇలాగే ఉంటది ప్రాసెస్. అంటే ఇది క్రాష్ కోర్స్ లాగా ఎక్కువసేపు చేస్తే, ఎక్కువసేపు చూస్తే స్ట్రెయిన్ వస్తుంది. అది రకరకాల సందర్భాలు రాని. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు పరిపూర్ణంగా డ్రైవింగ్ వచ్చిన భావన ఎప్పుడు కలిగిందో ఎప్పుడు తెలియదు నీకు. అది ఎప్పుడు వచ్చే ఉంటది కదా. అంటే నువ్వు ఏదో రోజు గుంతలకి వెళ్ళిపోయావు, హఠాత్తుగా ఏదో జింకనో ఏదో అడ్డొస్తే కారు బ్రేక్ వేసావు, హఠాత్తుగా చిన్న సందులోకి వెళ్ళిపోయావు, ఆ తర్వాత పెద్ద పెద్ద స్పీడ్ బ్రేక్ వస్తే పోయావు, హఠాత్తుగా ఏవో శబ్దాలు వస్తే పోయావు, కార్లో రకరకాల లౌడ్ స్పీకర్ పెట్టుకొని పోయావు. ఇట్లా రకరకాల సందర్భాల్లో డ్రైవ్ చేసి 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 ఒకసారి మైండ్ ఫ్రీ అయిపోతుంది. అవును. ఇప్పుడు అదే ఫస్ట్ టైం నడిపిన వాడికి ఆ రోడ్డే ఓకే, ఇప్పుడు హఠాత్తుగా పెద్ద గుంత వస్తే వాడికి జడ్జిమెంట్ తెలియదు. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎనీ కోర్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఎప్పుడు నీవు విముక్తి పొందావో కూడా తెలియదు నీకు. తెలియదు. ఇక్కడ అన్న ఇప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే సంపూర్ణంగా 100% డ్రైవింగ్ వస్తే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు అన్న. అంటే పిచ్చోడు అయిపోతాడు, అంటే మస్తు అవుతాడు. అందుకే కానీ ఒక 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు వస్తే ఎగ్జైట్మెంట్ ఉండదు. ఎందుకంటే ఆ చివరి స్థాయి అనేది వాడు కూడా తెలియదు కదా. ఫిజికల్ అండ్ సైకలాజికల్ రెండు కలిసి జర్నీ చేస్తున్నాయో అక్కడ ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ అది సంపూర్ణంగా వచ్చే వరకు ఎగ్జైట్మెంట్ ఉండదు కాదు. ఎందుకు అంటే అది ప్రాసెస్ టైం పట్టింది కదా. ఇట్లా ఉంటే పరిచయం ఉండేది కాదు. ఈ 100 mg టాబ్లెట్ వేసుకో వెంటనే డ్రైవింగ్ వస్తుందంటే అది వికటించి గుద్దేసేటోళ్ళు ఉండేటోళ్ళు. తర్వాత ఎవరు పడితే వాడు నేను వెళ్తున్నా 600 kilometers 2 టాబ్లెట్లు వేసుకుని పోతా అనేటోళ్ళు. ఇవన్నీ లేవు. కొన్ని నువ్వు సాధన చేయవలసిందే అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఎట్లాగూ మీరు అప్లోడ్ చేస్తారు కాబట్టి చాలా మంది వింటారు కాబట్టి అందరు అడిగేది నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా అన్న. అంటే తక్కువ మాటలల్లా మీ ఎంటైర్ ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత అని మీరు చెప్తారు కదా అన్న, స్పిరిచువాలిటీ అతి తక్కువ మాటలలో చెప్పండి అన్న. అంటే వేటిని అంటే ఎవరైనా ఇవ్వాలని మీ టాకింటారు అనుకోండి, నేను కదా ఒక రోజు ఉపేక్ష అయినట్టు ఈ రోజు ఒకరు టాకింటారు అనుకుంటే మీరేం చెప్పాలనుకుంటారు? సో ఇప్పుడు స్పిరిచువాలిటీ అనేది మనిషి పర్సీవ్ చేసే డైమెన్షన్ కానే కాదు. ఎంత నువ్వు పర్సీవ్ చేస్తే అంత దూరం అవుతుంది నీకు. అది ఆల్రెడీ నీలో ఉన్నది. దానికి అడ్డుపడే అంశాలని గుర్తించి తీసేసే ప్రక్రియనే స్పిరిచువాలిటీ. ఇదొకటి. సాంప్రదాయబద్ధమైన స్పిరిచువాలిటీ వేరు, మతపరమైన ఆధ్యాత్మికత వేరు. ఇది గుర్తించకుండా నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఏదో దాంట్లో కొట్టుకుపోతావు. సో స్పిరిచువాలిటీ నీదర్ రిలీజియస్ నార్ రిచువలిస్టిక్, ఇట్ ఈస్ బియాండ్ బోత్. మూడవది, ఆధ్యాత్మికత లేదా ఒక యోగి లక్షణం లేదా ఒక రమణ మహర్షి లక్షణం లేదా ఒక పరమహంస ఎవరయ్యా అంటే ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని పట్టుకొనివాడు. పరమహంస చెప్పిన చిన్న సూక్తి ఎంత బాగుంది, దాన్ని 1000 రకాలుగా చెప్పుకోవచ్చు. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండకుండా చూసుకో. ఎంత బాగుంది. అట్లాగే నువ్వు ప్రపంచంలో ఉండు లేదా సంసారంలో నీవు ఉండు కానీ నీలో సంసారం లేకుండా చూసుకో. ఇప్పుడు మొట్టమొదటిసారి సంసారాన్ని నిర్వచిస్తే నీవు మనిషి క్రియేట్ చేసిందంతా సంసారం, మనిషి క్రియేట్ చేయందంతా ప్రకృతి. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు క్రియేట్ చేసుకోలే, అది నీది కాదు. కానీ నీ మనసులో ఉన్న ఆలోచనలు నువ్వు క్రియేట్ చేసుకున్నవి. నాకు బెంజ్ కార్ అంటే ఇష్టం, నాకు హీరో మహేష్ బాబు అంటే ఇష్టం. ఇది ఎవరో గవర్నమెంట్ వచ్చో పాలసీ చేసి ఇప్పటి నుంచి అందరూ మహేష్ బాబుని ఇష్టపడాలంటే నువ్వు క్రియేట్ చేసుకోలే, యూ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. ఇది వ్యక్తికి మారిపోతుంది. రుచి గ్రహించే విషయం నువ్వు క్రియేట్ చేసుకోలే, కానీ రుచులు నువ్వు క్రియేట్ చేసుకున్నావు. సో ఏవేవి నువ్వు క్రియేట్ చేస్తున్నావు అది ప్రపంచం అని గుర్తించు. బైఫర్కేషన్ వెరీ సింపుల్. ఏవేవి నువ్వు క్రియేట్ చేయలేదో అవే నీ జీవితానికి ఆధారం అని గుర్తించు. ఏవేవి నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావో అవే నీ బాధకు కారణం అని గుర్తించు. సో మనిషి క్రియేట్ చేసిందంతా ప్రపంచం, అది ఆలోచనల దగ్గర నుంచి విమానాల వరకు. అవన్నీ అవసరాల కోసం మాత్రమే ఉన్నాయి తప్ప నీ ఆనందం కోసం కావని గుర్తించు. అలాగే ప్రకృతిపరమైనవేవి నీ అవసరం కాదు, అది నీ ఎగ్జిస్టెన్స్ అనే గుర్తించు. ఆకలి అవసరం కోసం తింటున్నా, అయ్యింది కాబట్టి తింటున్నా కాదు, తిని తీరాలి.
ఒక గంట పోస్ట్ పోన్ చేయగలవు బికాస్ ఆఫ్ యువర్ ఈగో. అవును. ఈరోజు శుక్రవారం నేను ఉపవాసం ఉంటా, అవును. ఉండు దమ్ముంటే 3 months ఇంకా గొప్ప పుణ్యం వస్తుంది, డైరెక్ట్ పీక్తో పైకి. సో ప్రకృతిని ఎగ్జిస్టెన్స్, అక్కడ అవసరాలు లేవు, నీ అస్తిత్వమే దాగుంది అందులో. ప్రకృతిపరమైన ఏది విశేషణాలకు అతీతం. అవును. ప్రపంచంలో ప్రతిదీ విశేషణాలకు బందీ అయి ఉంటుంది. చాలా ఎక్సలెంట్ కార్, అవును. కానీ ఎక్సలెంట్ ఆకలి ఉండదు, ఆకలి మాత్రమే ఉంటుంది. ఆకలి ఉంటుంది. ఎక్సలెంట్ నిద్ర ఉండదు. ప్రకృతిలో అన్ని ప్రాణులు నిద్రపోతే మనిషి ఒక్కడే బాగా నిద్రపోవాలని ట్రై చేస్తాడు, బికాస్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు కాబట్టి. అవును. సో ప్రకృతి ప్రపంచము రెండు పాలు నీళ్ళ లాంటివి. ఉమ్. మిగతా అన్ని ప్రాణులకి ప్రకృతి పక్కనే ఉంది, అందుకని అనుకుంటే ప్రకృతిలోకి దుంకుతున్నాయి. అవి మ్యాక్సిమం ప్రకృతిలో ఉంటాయి కదా అన్న. పోనీ ప్రపంచంలో ఉండయి మొత్తానికి. పోనీ ఉంటాయి. ఇప్పుడు ఆకలి వస్తూ పోతుంది కదా, ఆ. అందుకని ప్రకృతి పక్కకు జరుగుతుంది అనుకుందాం భాషపరంగా. ఆ. సో కానీ ఆకలైన మరుక్షణం గడ్డి తినేస్తుంది పోయి. అవును. కానీ మనిషికి ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంది, ఆ ప్రకృతికి ఆ మనిషికి మధ్యన చాలా పెద్ద ప్రపంచాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని ఛేదించి ప్రకృతిలోకి వెళ్ళే ప్రయత్నమే ఆధ్యాత్మికత అనుకుంటున్నాడు మనిషి. నువ్వు జస్ట్ దాన్ని ఛేదించకు, ప్రపంచాన్ని పక్కకు జరుపు. ఇది భాష. ప్రపంచాన్ని కూడా పక్కకు జరపకు. ఈ ప్రపంచంలో నువ్వు క్రియేట్ చేసుకున్న ఛాయిసెస్, నీ ఇమేజెస్, నీ ఆలోచనలు, వాటిని పక్కకు జరుపు. ప్రపంచం ఆటోమేటిక్ గా పక్కకు వెళ్తుంది. పక్కకి వెళ్తుంది. ప్రొజెక్టర్ బంద్ చేయి, తెర మీద బొమ్మలు ఆగిపోతాయి. ప్రపంచం మనం పక్కకు జరపమన్నా, జరపకూడదు, నువ్వు జరపలేవు. మనో ప్రపంచాన్ని పక్కకు జరుపుతున్నాం, అంతే కదన్నా. 100%. సో అందరికీ ప్రపంచం ఒక్కటే, ప్రపంచం రియల్, కానీ మనో ప్రపంచం రియల్ కాదు. రియల్ కాదు. ఇప్పుడు ఆధ్యాత్మికత నీకు అర్థమైందా? ఊహాశక్తికి ఉన్న విలువ తెలుస్తుంది. ఏదన్నా క్రియేట్ చేసినప్పుడు ఊహను వాడుకోవాలి. జీవిస్తున్నప్పుడు ఊహను రానియకు. ఎక్సలెంట్ అన్న. ఇది క్లియర్ బైఫర్కేషన్. ఇది ఏ పుస్తకాల్లో దొరకని స్టేట్మెంట్. సినిమా కథ రాస్తున్నావా, ఊహించు, హీరో పరిగెత్తి గోడ మీద కాలు పెట్టి అక్కడి నుంచి విమానం టైర్ పట్టుకొని ఆ టైర్ ఇప్పదీసి అక్కడి నుంచి దాన్నే పారాచూట్గా అని రాసుకో, కూర్చు ఫరక్నే పడతా. అవును. అక్కడి నుంచి కొంగ వస్తుంటే దాన్ని ఎక్కిపోయాడు, అప్పుడు ఆ కొంగ మాట్లాడింది. యూ కెన్ ఇమాజిన్ ఎనీథింగ్. దాన్ని నువ్వు రియలిస్టిక్గా మార్చొచ్చు కూడా. అవతార్ కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇట్లాంటి ఎన్నో సినిమాల నిదర్శనం. మనిషి యొక్క ఊహని అంత బాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలిగారు. బట్ దట్ ఈస్ నాట్ రియల్. కానీ ఎక్కడ జీవిస్తున్నావు, ఆకలి విషయంలో ఊహ పనికిరాదు, శృంగారం విషయంలో ఊహ లేదు, నిద్ర విషయంలో ఊహ లేదు, ధ్యానం విషయంలోనూ ఊహ ఉండకూడదు. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. నేను పరమాత్మ స్వరూపాన్ని ఊహించుకుంటా, ఆ స్వరూపాన్ని ఊహించుకుని ఇమేజ్ నీకు ప్రపంచమే ఇచ్చింది, ఒక ఆర్టిస్ట్ ఇచ్చాడు. చాలా మంది ఇప్పుడు ఈశాల్లో ఉన్న వాళ్ళందరికీ కళ్ళు మూసుకుంటే ఆ పెద్ద విగ్రహం కనిపిస్తే శివుడు అట్లా లేడు. అవును. శివుడు శివలింగంగాను లేడు, లేడు. ఆ జుట్లు విరబోసుకున్న నల్ల విగ్రహంగాను లేడు, అట్లా బొట్టు పెట్టుకొని లేడు. అది మన ప్రపంచం కదా ఇది. సో అక్కడ నీ మైండ్ ఆగిపోతుంది బికాస్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇమేజ్ నుంచి బయట పడాలంటే గురువు ఫస్ట్ ఇమేజ్ని తీసేసేయాలి. ఇప్పుడు ఒక చిన్న జెన్ స్టోరీ విన్నా. ఒక గురువు ఒక మంట దగ్గర కూర్చుంటాడు చలికాలం. శిష్యునికి చెప్తాడు, ఇక నేను దిగిపోతున్న ఆశ్రమ నిర్వహణ నుంచి, నెక్స్ట్ నేను కార్యనిర్వహణాధికారిని నియమిస్తున్నాను. అయ్యా సంతోషం, మరి నేనేం చేయాలి అని అడుగుతాడు. ఏమీ లేదు, పరంపరగా ఒక పుస్తకం వస్తున్నది, ఈ పుస్తకాన్ని నువ్వు సరైన పని కోసం వాడాలంటాడు. ఇవ్వండి అని చెప్పి దాన్ని మంటలు వేస్తాడు, అంతే. అతను ఆశ్చర్యపోతాడు, అదేంది మంటలు వేసావంటే, సరైన పని కోసం వాడమని చెప్పినప్పుడు మీరు వాక్కు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉండే. ఇక సరైన పని అనేది నా విచక్షణలో ఇదే, అట్లా కాకుండా మీరు చెప్పవలసి ఉండే ఏది సరైన పని అని. అనగానే చప్పట్లు కొట్టి ఆ జనుగురు అంటాడు, యాక్చువల్లీ మా గురువు ఇదే చెప్పాడు, సరైన పని వచ్చినప్పుడు, సరైన సమస్య వచ్చినప్పుడు తెరవమన్నాడు. ఎన్నోసార్లు తెరిచి చూస్తే పేపర్లు వైట్ తప్ప ఏమీ లేవు. కానీ మా గురువు ఇచ్చాడు కాబట్టి అట్లీస్ట్ ఉంచుకుందామన్న అట్లీస్ట్ ఒక అటాచ్మెంట్ ఉంది. ఒక ఇటుక మోసినట్టు, బ్యాగ్ మోసినట్టు మోసుకొని తిరిగా జస్ట్ బికాస్ ఆఫ్ మై గురు. నువ్వు నన్ను, నా పుస్తకాన్ని, నా ఆలోచనని మొత్తం ధ్వంసం చేశావు, నువ్వు నా రైట్ పర్సన్. సో మనసులో మనం కట్టుకున్న ఆలోచనలని ధ్వంసం చేసే శక్తి లేకపోతే ఆధ్యాత్మికత ఒక అందమైన ఇమాజినేషన్గా ఎంజాయ్ చేస్తావు తప్ప నిజంగా ఒక శూన్యాకాశాన్ని, నిజంగా ఒక బ్లిస్ని నువ్వు అనుభవించలేవు. బ్లిస్ విత్ కండిషన్స్, లేకపోతే స్పిరిచువాలిటీ విత్ కండిషన్స్, లేకపోతే మెడిటేషన్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ కోడ్స్ ఆఫ్ కండక్ట్తోనే సాగుతుంది తప్ప ఇవేవీ లేని ఒక సంపూర్ణ
స్వాతంత్రంలో నువ్వు జీవితాన్ని అనుభవించే ఒక ధైర్యం నీకు ఎప్పుడు రాదు. లాస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ, గుంపు నుంచి నువ్వు వేరు తీయబడతావు. అవునన్నా, ఇది గుంపుతో ఉంటావు కానీ నీ మనసులో ఏ గుంపు ఉండదు. తర్వాత అందరూ ఒకే విధంగా తయారవ్వడం, ఆ గుంపులో నువ్వు ఉండడం అనేది నీ నుంచి అనివార్యంగా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఈ ప్రపంచంలో 1,00,00,000 కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒక సమయంలో ఎట్లయితే ఆకలి కాదు, అందరూ ఒకలా ఉండరని తెలుసుకుంటావు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నేచర్ విచ్ ఇంప్లైస్ రుత్లెస్ డైవర్సిటీ. సో నట్షల్ ఏమిటి? ప్రకృతిని, ప్రపంచాన్ని, ఇంకొకటి పుస్తకాలకి, జ్ఞానానికి, ఇన్ఫర్మేషన్కి అతీతం స్పిరిచువాలిటీ. అంటే చాలా చదివితే ఆధ్యాత్మికత తెలిసినట్టు కదా. ఆధ్యాత్మికత మానసికంగా అందరికీ తెలుసు. తెలియదా మనం ఏదో చచ్చిపోతామని? తెలియదా ఏది ఎంట తీసుకుపోమని? అన్న, ఇది ఎట్లా అంటే విపరీతంగా ఐడెంటిఫికేషన్ కోసము పోరాడతారు, డబ్బు కోసం చేస్తారు. కానీ నోటి మాటగా ఏమంటారు అంటే, పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతామా? మీరు అన్నట్టు అన్న, మాటపూర్వకంగా అందరికీ తెలుసు. అవును. కానీ అది ఎక్స్పీరియన్స్డ్గా అంటే 100% వాళ్ళు అనుభవించి చెప్తలేరు. అది ఇదే కదా అంటే ఆధ్యాత్మికత లేకపోతే గ్రేటెస్ట్ కోట్స్ నీ మైండ్లో మాత్రమే ఉన్నాయి. నువ్వు ఆచరిస్తే నువ్వు దాన్ని ఇంకా అవసరం లేదు. లేదా ఇప్పుడు చాలా మంది అవసరం లేదంటే ఒకప్పుడు అన్ని త్యజించి సన్యాసులుగా మారారు. దీని గురించి నేను చాలా ఆలోచించిన తత్వవిచారం. నాకు అనిపించింది సన్యాసము, సంసారము, సంపూర్ణ సంసారం కరెక్ట్ కాదు, సంపూర్ణ సన్యాసము బాగలేదు. సో సంసారానికి సన్యాసానికి మధ్య సామరస్యం ఆధ్యాత్మికత. సో అక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కూర్చుంటది. అంటే నువ్వు అందరి మధ్యనే ఉంటూ ఏకాంతంగా ఉండొచ్చు. రకరకాల డిస్టర్బెన్సెస్, గందరగోళాల మధ్య నువ్వు ఏకాంతంగా ఉండొచ్చు. నిజమైన ఆధ్యాత్మికత నీకు అర్థమైతే నువ్వు ఒక వ్యక్తిని మార్చాలన్న ప్రయత్నం మానేసి నువ్వు ఆచరించడం, చూపించడం మొదలు పెడతావు. నువ్వు చెప్పవు ఇలా బట్టలు ఉతుక్కో, జస్ట్ నువ్వు ఉతికి ఆరేసుకోవు. అది చూసి చూసి ఒకడు అర్థం చేసుకొని జీవిస్తాడు. తద్వారా నువ్వు అతనికి గురువు కాదు, జస్ట్ అనుకోకుండా గురువు అయ్యావంతే. వాడెళ్ళి 100 మందికి చెప్పుకుంటున్నాడు, అతను ఒక్క మాట కూడా నాకు చెప్పలేదండి, కానీ చూసి చూసి నాకే తెలిసింది ఎలా బట్టలు ఉతుక్కోవాలో. అతను ఎంత బాగా ఉతుక్కుంటాడు. సో నువ్వు ఒక్క మాట చెప్పకుండా నీ యొక్క క్వాలిటీ వెళ్తుంది. రెండోది, అవసరానికి మాత్రమే మాట వాడుకొని మిగతా సమయంలో మౌనంగా ఉంటాం. నిజంగా నీకు జీవితం అర్థమైతే, నిజంగా జీవితం అర్థమైతే లేదా ఆధ్యాత్మికత అర్థమైతే, ప్రకృతి నియమం నో ఇంటర్ఫియరెన్స్ విత్ అదర్ ఎంటిటీస్. ఏ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, నిరంతరం ఎరుక ఉంటుంది. నీది ఎంతవరకు అవసరమో అంతవరకు శ్రద్ధగా చూసుకుంటావు, కానీ ఏ అటాచ్మెంట్ ఉండదు. నీ జీవితంలో ఉన్న ఏ వస్తువుకు నాని జోడించవు. మనసులో ఉన్న ప్రపంచం మాయమైతే మిగిలేది నిజమైన నువ్వు. అంటే నా ఉంటది కానీ బలమైన నా, అంతేగా బలమైన నా పోవలసిందే. ఇప్పుడు ఇది నాదే. అవును, శాశ్వతమైన నాలు ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇది ఒక 40,000 కొన్నా అన్న, తెల్లారే పాడైంది, కాసేపు బాధపడతా అన్న, కాసేపు అంటే నేను ఇప్పుడున్న స్థితి అయితే కాసేపు బాధపడతా, కానీ ఎక్కువసేపు అయితే లేదు. అదే మెల్లగా మైండ్ అత్యంత తొందరగా ఏమంటారు తేట పొందుతుంటే ఇట్ గెట్స్ రిలాక్స్డ్ స్లో క్విక్లీ అన్న. ఇది ఇంకొకటి అన్న, నేను ఎన్నో వీడియోలు విన్నా అంటే యూట్యూబ్ల ద్వారానే, కానీ మీరు ప్రతిదీ పర్ఫెక్ట్ అని అది బాగా నచ్చింది అన్న నాకు. అది దేనికి పర్ఫెక్ట్ నిజంగా. అంటే ఇది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు మీరు ఒక మహేష్ బాబాయ్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, అంటే ఒక అమ్మాయి, ఒక ఐశ్వర్య రాయ్ లెక్క అమ్మాయి ఇప్పటికి కాదన్న. కానీ తన లోపల ఎట్లుంటుందంటే ఇంకేమైనా బ్యూటీ పార్లర్ ఎటైనా పోతే ఇంకా బాగా అవుతామేమో, హెయిర్ పరంగా ఇంకేమైనా చేసుకోవచ్చేమో, హైట్ పరంగా చేసుకోవచ్చేమో, ఇవన్నీ చేస్తూ అంటే ఇంకొకరిని ఊహించుకొని తనను తాను కోల్పోతారు. వీళ్ళు డమ్మీ అవుతారు. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు ఐశ్వర్య రాయ్ లాగా అయినా ఐశ్వర్య రాయ్ లాగా ఉన్నామంటారు, కానీ ఐశ్వర్య రాయ్ అని అయితే ఎప్పటికన్నారు. అంటే మేము ఎప్పటికీ డమ్మే 100% కదా అన్న. అంటే దీని గురించి ఉంటే సరిపోతుంది. దీని గురించి మీరేం చెప్పారంటే, నువ్వు ఎట్లున్నావో అట్లా పర్ఫెక్ట్, అంతే కదా. ప్రకృతి అట్లా వెంపల చెట్టు లాగా నీ కలరు నువ్వు యాక్సెప్ట్ చేయాల్సింది, పర్ఫెక్ట్ అంతే. నీకు బోడిగుండు ఉంటే యాక్సెప్ట్ చేయి, పర్ఫెక్ట్ అంతే. నీకు కాలు సరిగా లేకుండా యాక్సెప్ట్ చేయి. రెండవది, మేకప్ వేసుకోవాలంటే వేసుకో, కానీ వేరే వాళ్ళ ముందు అందం కనబడడానికి కాదు, నీకు నువ్వు అంటే నిన్ను నువ్వు
ఆస్వాదించడానికి ఏమన్నా చేసుకో. ఇది అబ్జర్వ్ చేసిన. అంటే అలాగే నువ్వు మరి సన్యాసంగా అన్ని త్యజించి కోతిలాగా ఉండకు. అవసరం లేదు కదా. యూ వాంట్ టు డెకరేట్ యువర్ సెల్ఫ్, డెకరేట్. కానీ వేరే వాళ్ళకి అందం కనపడాలన్న తాపత్రయం తీసేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన బాడీని మనం అలంకరించుకోవాలి కదా. ఎందుకు అలంకరించుకోవద్దు? ఇల్లు అలంకరించుకుంటున్నాం కదన్న, ఇల్లు అలంకరించుకుంటున్నాం, కార్ని అలంకరించుకుంటున్నాం, బండి అలంకరించుకుంటున్నాం, మన బాడీని ఎందుకు అలంకరించుకోవద్దు? చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళ మైండ్ లేకుండా అలంకరించుకోవాలి. అంతే కదన్న, 100%. అదన్న. ఇంకొకటి, ఇది మనో ప్రపంచం అన్న. నాకు ఫస్ట్లో అర్థం కాలే. అంటే నేను ఏదైతే ఆలోచిస్తున్నా ప్రపంచం మొత్తం అదే ఆలోచిస్తుంది అని అనుకున్నా. నేను నాకు ఒక 15 years బ్యాక్ చెప్తున్నాను, 15-20 years బ్యాక్ నేనేమనుకున్నా అంటే, అసలు ఇది తెలియదు, మనో ప్రపంచం అని తెలియదు. అందరూ నేను ఎట్లయితే ఆలోచిస్తున్నా ప్రపంచం మొత్తం అదే ఆలోచిస్తుంది, దాని గురించే ఉన్నది అని అనుకున్నా. మీరు పరిచయం అయిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. అంటే విషయపరంగా అర్థమైంది. ఫస్ట్ సమాచార పరంగా అర్థమైంది, తర్వాత విషయపరంగా ఎక్స్పీరియన్స్ అయినా. ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినా అంటే, నేను అనుకున్న ప్రపంచం ఏది నా పక్కనకి అది మొత్తానికి ఉండకపోవచ్చు, అస్సలు ఉండదు. ఇప్పుడు ఒక ముస్లిం ఆధ్యాత్మికత గురించి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో దానికి ఒక్కటి కూడా ఒక హిందువుకు ఉండదు. ఉండదు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఒక జైనునికి మహావీరుడు కనిపిస్తాడు, బుద్ధుడు ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకంటే తన మనో ప్రపంచంలో అతను బుద్ధుడు ప్రతిష్ఠించుకోలేదు. ఇది నేను ఎట్లా అబ్జర్వ్ చేసిన అంటే, మీరు ఒక టాక్లో ఎక్కువ చెప్పినట్టున్నారన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా అంటే ఎవరైనా చూస్తే బాగాలేకపోతే ఆయన పేషెంట్ లాగా కనబడతాడు. ఒక మంచి బిల్డింగ్ చూస్తే అబ్బాయి ఇది నాకు హాస్పిటల్ గా బాగా పనికొస్తుంది అనుకుంటాడు. అంటే ఆయన మనో ప్రపంచం మొత్తము అంటే ఆయన మైండ్ లేదుందో గదే బయట చూస్తాడు, బయట ఉన్నది ఆయన చూస్తలేడు. అంతే కదండి, రియాలిటీని చూస్తలేడు. అట్లే ఒక పోలీసు అంటే ఒక పోలీస్ అధికారి రోడ్డు మీద నడుస్తా అంటే ఆయన ఆలోచన అంటే ఆయన మన ప్రపంచం ఎట్లుంటుంది అంటే ప్రతిదీ ఒక క్రైమ్ లాగాను, లేదంటే ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది. అంతే కదన్న. అంటే మనో ప్రపంచము అనేది అందరికి ఒకలా అస్సలే ఉండదు. నేను ఢిల్లీలో టెడ్ టాక్ ఇచ్చిన తర్వాత స్టేజ్ మీద చాలా రెస్పాన్స్ వచ్చింది. బట్ అది అయిపోయిన 2 నిమిషాలకి నా స్టాండర్డ్ టేబుల్ అంతా ప్యాక్ చేసుకుంటున్నది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంటే మీకు అసిస్టెంట్ లేడా అంటే, నేనే అసిస్టెంట్, నేనే అటెండర్, నేనే CEO, నేనే నోబడి, నేనే సంబడి. నేను చెప్పిన ఆ తర్వాత మీకేమైనా సహాయం చేయాలని అడిగారు. నేను చెప్పాను చేయొచ్చు, కానీ మీరు చేస్తే లేట్ అవుతుంది, మీ ఇష్టం. ఇలా చెప్పిన తర్వాత ఎవరు సహాయం చేయలేదు. అప్పుడు ఒక వ్యక్తి దూరం నుంచి చూస్తూ నా దగ్గరకు వచ్చాడు, మిస్టర్ నాయర్ అని. ఎక్కడో యూఎస్లో లండన్లో ఉన్నాడు. సో అతను నా దగ్గరకు వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు మనిషి, ఒక 6 feet ఉన్నాడు. నేను ఇప్పుతున్నా. అప్పుడు అతను ఏమన్నాడంటే, నేను చాలాసేపటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, మీ ఆరా చాలా బ్రైట్గా ఉంది, ఐ సీ ఆరాస్, చాలా కాంతిపుంజం, చాలా ఇలా అని అడిగాడు ఆయన. సో నేను అప్పుడు ఆయనకి ఆన్సర్ ఏమి ఇచ్చానంటే, ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ యూ అని చెప్పాను. దాంతో జస్ట్ హక్ చేసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఇంతకు మించి ఏ చర్చ జరగలేదు. అంటే నా ఆరా ఎందుకు బాగుందంటే వేరే వాళ్ళ ఆలోచనలు ఏవి నాలో లేవు, ఇంతకు మించి ఏమి లేదు. నువ్వు బుద్ధుడివి కావాలా, ప్రపంచాన్ని, నీ మనో ప్రపంచాన్ని, నువ్వు మోస్తున్న మనుషుల్ని ముందు కిందికి పెట్టు, బుర్ర ఖాళీ చెయ్యి, కావాలంటే మళ్ళీ ఎత్తుకో అవసరం కోసం, అంతే తప్ప దాన్ని ఇప్పుడు ఇదేంది మనం వీపు మీద బ్యాగ్ వేసుకుంటాం, బ్యాగ్ అవసరం ఈపు గుట్టించుకోకు, దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకో, ఇప్పు ఎక్కించుకో, ఇప్పు ఎక్కించుకో. అట్లాగే నీ మనోప్రపంచం అవసరానికి తీసుకో, ఇంట్లో ఉన్న వస్తువులు వాడుకున్నట్టు వాడుకో, కానీ దానికి నా జోడించకు, వాటితో తాదాత్మ్యం చెందకు, వాటితో ఐడెంటిఫై కాకు, వాటిని స్ట్రాంగెస్ట్ ఇమేజెస్గా మార్చుకోకు. అదే నీ ఐడెంటిటీ అనే ఒక భ్రమ కలుగుతుంది. ఇప్పుడు ఎవడన్నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటకి ఇసిరేస్తుంటే గుండెలు బాదుకుని ఏడుస్తారు, ఐడెంటిఫికేషన్ వచ్చింది. అవును, నువ్వు చేయాల్సింది అది కాదు, బేసికల్లీ అప్పు కట్టాలంతే. సో నా స్పిరిచువాలిటీ అనేది పూర్తి ప్రకృతిపరమైంది. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా మొత్తం ఆధ్యాత్మిక వాంగ్మయంలో మొదటి స్టేట్మెంట్ ఇది. ఇది కూడా ఈగోలెస్గానే చెప్తున్నా. కొందరు అనుకుంటున్నారు నేను, మీకు ఆధ్యాత్మిక అర్థమైతే నేను అనే వాడరు కాదు, ఆధ్యాత్మిక అర్థమైతేనే నేను అని వాడతావు నువ్వు. బికాజ్ 2 నేనులు ఉన్నాయి, ప్రపంచపరమైన నేనుంది, ప్రకృతిపరమైన నేను. సో ప్రకృతి పరంగా చెప్తున్నది అదేమిటి, ఏ బరువు లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎట్లుండాలో అట్లుంది మైండ్, అంతే. అంతకంటే ఒక ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, నాట్ ఈవెన్ ఎ పెన్నీ లెస్ ఆర్ మోర్ అని.
అంటే ఒక్క పైసా ఎక్కువ కాదు తక్కువ కాదు. అవును. సో ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తే నీ మైండ్ ఎట్లా ఉండాలనో అట్లా ఉంటుంది. ఎట్లా ఉండాలనో అట్లా ఉన్న మైండ్ ఎట్లా చూడాలనో అట్లా చూస్తుంది. ఇట్స్ అ ప్యూర్ సైకిల్ అన్నట్టు. అప్పుడు మొదటిసారి నీకు ప్రకృతిలో అలాగే నువ్వు వాడే వస్తువులతో నిజమైన సంబంధం ఏర్పడుతుంది. అదేంది? అవసరాలు, అస్తిత్వాలు, అంతకుమించి ఏమీ లేవు. ప్రకృతి అంతా అవసరాలు. కారు ఎంత గొప్పదైనా అవసరం వరకే. అది బెంజ్ కార్ అయినా, జాగ్వర్ అయినా, ఇంకేదైనా అంతే. ఇట్ ఓన్లీ ఫుల్ఫిల్స్ యువర్ నీడ్స్. అక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కోరుకునే రెస్పెక్ట్లో కారు లేకుండా చూసుకో. నిన్ను చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారా, నీ కారుని చూసా అనేది ఐడెంటిఫై చేయవలసిందే. ఎవరన్నా నీ పెట్టుకున్న ఉంగరానికి ఇక్కడ పెట్టుకున్నారు, మీరు చాలా గ్రేట్ అని అన్నారు అనుకో, ఆ వ్యక్తిని వదిలే. అంటే హీఈస్ బ్లఫింగ్ యూ. అట్లా కాకుండా నువ్వు ఒకరోజు బురదలో ఉన్నా, నీ ముడ్డు మీద చిరుగులు ఉన్న ఒక షార్ట్ వేసుకొని ఉన్నా, ఆ కారు ఉన్నప్పుడు ఎలా చూశాడో అట్లా నిన్ను ఎవడన్నా చూశాడు అనుకో, వాడొక్కడే సరైన మనసుతో నేను దర్శిస్తున్నట్టు. కానీ అట్లా రేర్గా ఉంటారు. వెరీ 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 రేర్. అది అంత ఆశమాషి. మీరు అన్నది ఒక వ్యక్తి జీవితంలో కారు పోతే, లేదంటే పెద్ద బంగ్లా ఉండి బిల్డింగ్ పోతే, మీరు అన్నట్టు 95% ఏవో మీరు అన్నట్టు చూడరు. అవును. రెస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా అన్న. అంటే అవతల వ్యక్తి నీకు రెస్పెక్ట్ ఇస్తానంటే గుర్తింపు డబ్బు వల్లనే అన్న. నేను ఒక చిన్న జ్ఞానోదయ కథ రాసిన, అది చెప్పి ముగిస్తా అన్న. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఇంకొక దేవుడితో అన్న. వాళ్ళు ఎవరో తెలీదు. గాడ్ ఈజ్ ఎ గాడ్. సో ఈ భూమి మీద అసలు నిజంగా ఆధ్యాత్మికతలో ఉన్నవాడిని ఎట్లా గుర్తుపట్టొచ్చు అని అడుగుతాడు ఒక దేవుడు. అప్పుడు ఇంకో దేవుడు చెప్తాడు, చిటికలో పని. ఎట్లా అంటే ఈ క్షణం డబ్బుని, పేరు ప్రఖ్యాతుల్ని మాయం చెయ్యి. అప్పుడు 99% హ్యూమానిటీ తుప్పుకుండా చచ్చిపోతుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఉండని. ఆ మిగిలిన వాళ్ళలో సెక్స్ పట్ల ఎవరికైతే ఒక ఎమోషన్ ఉంటుందో, ఉంటుందో, దాన్ని మాయం చేయి. అప్పుడు ఆ మిగిలిన వాళ్ళు 99% పడిపోతారు, ఒక్కడు మిగులుతాడు. అంటే ఐ వాంట్ టు టెస్ట్. ఇప్పుడు రకరకాల వ్యక్తులను చూసి ఇందులో నిజంగా ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళని నువ్వు ఐడెంటిఫై చేసి 10 మంది పేర్లు రాయి అంటాడు దేవుడు. ఇది అనుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు అందరిని చూసి స్నాప్ షాట్స్ తీస్తారు. ఒకడు ఇట్లా హిమాలయాల్లో తపస్సు చేస్తుంటాడు, ఒకడు పెద్ద ఆశ్రమంలో గురువు సమక్షంలో ఏదో చేస్తుంటాడు, ఒకడు మాత్రం గడ్డి బీక్తుంటాడు. సో మరి వాడిని చూడట్లేదంటే ఎవడన్నా ఉండొచ్చు కానీ వాడు మాత్రం స్పిరిచువల్ కాదే. అది క్లియర్. అంటే వాడిలో ఏ లక్షణాలు లేవు. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే సమస్త మానవ జాతి డిసప్పియర్ అయిపోయింది. వాడు గడ్డి బీకుతూ ఉన్నాడు అంతే, జస్ట్. అవును. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. అంటే ఏ పని చేస్తే అందులో పరిపూర్ణ సంలగ్నత తప్ప జీవితానికి వేరే పరమార్థం లేదు. ఇవి గురువులు అమ్మిన కాన్సులేషన్స్. వేరే లోకాలు, స్వర్గాలు, అక్కడ నువ్వు పొందే బెనిఫిట్స్, ఇక్కడ జనాలు గురువులను చూసి నువ్వు ఎమోషనల్ అవ్వడం, అంతకంటే పెద్ద అబద్ధం లేదు. నీకు అందుబాటులో ఉంటే ఎమోషన్ ఉండదు. నేను కూడా అయినా అవుతారు, ఎవరైనా కావాలి. అందుబాటులో లేకపోతే ఎమోషన్ అవుతామన్నా. తర్వాత అర్థమైంది దాని సీక్రెట్. లేక గురువు కనిపిస్తే ఏడవడం అనేది ఒకటి, లేక వారం రోజులు అన్నం పెట్టకపోతే కూడా ఎమోషనల్ అవుతుంది. అయితే ఇప్పుడు గురువు దగ్గరికి ఒక వ్యక్తి పోగానే ఎందుకు ఏడుస్తానంటే అందరు ఏమనుకుంటారంటే అక్కడ ఏదో తనకు అర్థమైంది అనుకుంటారు. అర్థం అవ్వడం కాదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ అందుబాటులో లేడు. జీవితంలో తనను కలవ అనుకునే వ్యక్తి ఎదురుగా ఉండేసరికి ఏం మాట్లాడడం అర్థం కాదు, ఎమోషన్ అయ్యి ఏడుస్తాడు. బయట జనాలు ఏమనుకుంటారంటే తనకి ఏదో విషయం అర్థమైంది, గురువు అంటే ఇట్లా టచ్ చేస్తారు కానీ ఇట్లా టచ్ చేయని ఏదో విషయం అర్థమైంది, సో తన ఎన్లైటన్ అయిపోయిండు అని అనుకుంటారు. నేను కూడా అట్లా అనుకున్నా. ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఏడుస్తారు కదా. ఇప్పుడు ఓషో లాంటి వాడు ఇట్లా నుదుటి మీద టచ్ చేశాడు కదా, ఈ టచ్ అనే దాన్ని దేని అంటారు తెలుసా? అంటే జస్ట్ ప్యూర్ టచ్. అది సంపూర్ణ ఎరుకకి, సాక్షికి సంబంధించింది. ప్రాపంచికమైన విషయాలన్నీ పక్కన పెట్టి నువ్వు టచ్ చేసినావు అనుకో, అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దానికి ఓషో అక్కర్లే. మీరు ప్రయత్నం చేసి చూడండి ఈరోజే. పోలికలు, ఎదుటికున్నది ఆడామోగా సంబంధం లేదు, దేశాలతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు, వేటితో సంబంధం లేదు. నీ మైండ్లో అసలు ఏ స్వాపర భావనలు లేవు.
ఎదుటి వ్యక్తి నుంచి ఆశించేది ఏమీ లేదు, కోల్పోయేది ఏమీ లేదు. అట్లాంటి ఒక మానసిక స్థితిలో నువ్వు టచ్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి కనెక్ట్ అవుతుంది. అది అంతెందుకు, ఎవడన్నా మంచి హగ్ ఇస్తే నిష్కల్మషంగా మనం ఎంజాయ్ చేస్తాం. అవును. అదే ఒక పొలిటీషియన్ వచ్చి హగ్ ఇచ్చాడు అనుకో, అది పొలిటికల్ హగ్, నీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ని చూసి ఎట్లయితే జనాలు రియాక్ట్ అవుతున్నారో, సోకాళ్ళు గురువులను చూసి కూడా అట్లే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ చూసి బట్టలు చంపుకుందంటే వీళ్ళు రాగానే ఓ అని ఇట్లా కేకలేసి అవుతున్నారు. ఎందుకో తెలుసా, దీస్ పీపుల్ ఆర్ నాట్ అవైలబుల్. సో వాళ్ళని వాళ్ళు ఒక డెమి గాడ్స్గా మార్చేసుకున్నారు, ఒక సెలబ్రిటీ హోదా క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ ఎకానమీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జిస్టెడ్ వ్యవస్థతో కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి అగెనెస్ట్గా మాట్లాడకుండా దాన్ని కొనసాగిస్తున్నారు. పొలిటీషియన్స్తో సంబంధాలు పెట్టుకుంటారు. సో ఇదంతా ఏంది, ఇట్స్ ఎ స్ట్రాటజీ. బట్ కామన్ మ్యాన్ మేల్కోవాలని. ఇది నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే అన్న, ఇప్పుడు ఎమోషన్ అవుతాను కదా గురువుని చూడగానే, అట్లే అంటే నేనేమనుకున్నాంటే ఒక ఉగాండా నుంచో వేరే దేశం నుంచి అసలు ఆ గురువు మొత్తానికి ఇప్పటివరకు చూడని వ్యక్తిని ఏ ఎమోషన్ తీసుకొచ్చి ఆ గురువును సాదాసీదాగా ఒక చైర్లో కూర్చునబెట్టి ఆ గురువు దగ్గరికి ఏదో పంపించి టచ్ చేస్తే అతడు అట్లా ఫీల్ అవుతాడా? ఇంకొకటి, ఆ గెటప్, ఆ పూలు, తీసేస్తే ఆ ఎక్స్ట్రావగాన్సా వల్ల అందం ఉంది. ఎప్పుడైతే సినిమాని ఎట్లయితే అందంగా మారుస్తున్నారో అట్లా అంటే ఆయన మనోప్రపంచం అనేది ఏమైందంటే దానికి కనెక్ట్ అయి ఉంది అంతే. అంటే ఆయన ఎప్పటికీ దొరకడు అని ఆయన మన ప్రపంచంలో ఉంది, ఆయన గొప్పోడు అని ఆయన మన ప్రపంచంలో ఉంది, ఆయన టచ్ చేస్తే నాకు ఏదో అవుతుందని మన ప్రపంచంలో ఉంది, జీవితంలో ఆయన ఎప్పుడు నాకు గలబడు అని మన ప్రపంచంలో ఉంది. దానికి రివర్స్గా రియల్గా జరిగేసరికి ఎమోషన్ అవుతాను. అంతే కదన్న. ఇప్పుడు నా అనుభవం ఒకటి చెప్తా అన్న. నువ్వు నిన్ను నిజంగా ఒక వ్యక్తి గుర్తిస్తే, అంటే నువ్వేం స్పెషల్ గెటప్ వేసుకోలే, నీ చుట్టూ మంది మార్బలం లేదు, నీ చుట్టూ పెద్ద ఆశ్రమం లేదు, పెద్ద విగ్రహం లేదు, నీకు బెంజ్ కార్ లేదు, నువ్వు పొలిటీషియన్స్ ఎవరో తెలియదు నీకు, యు ఆర్ జస్ట్ అన్ ఆర్డినరీ మ్యాన్ లైక్ మీ. నన్ను ఎవరన్నా గుర్తించారు నిజంగా జెన్యున్ గా, నువ్వు నన్ను గుర్తించావు, మధ్యవర్తే లేడన్నా. అయితే ఇప్పుడు నా గెటప్ తో నీకు పని లేదు ఇంకా. అవును, నేను ఎక్కడున్నానో పని లేదు ఇంకా, బికాస్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ మీ. తద్వారా యూ ఆల్వేస్ రికగ్నైజ్ మీ, నాట్ మై సరౌండింగ్స్. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. సరౌండింగ్స్ చూసి మనం ఒకరిని గుర్తించడం వేరు. అప్పుడు రకరకాల విషయాలన్నీ కలిపి మనకు ఒక అద్భుతంగా ఆహా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమీ లేదు ఒకటి దగ్గర. ఇప్పుడు అంతెందుకు, చాలాసార్లు జరుగుతుంది, అంటే చెప్పకూడదు కానీ ఊరికే చెప్తున్నా. ఎక్కడో బస్ స్టాప్లో ఎక్కడో నేను ఊరికే కూర్చుంటా, అక్కడ నా చుట్టూ ఏ బోర్డు లేదు, ఏమీ లేదు, ఎవరో వచ్చి నా పక్కన కూర్చుంటారు, ఊరికే కూర్చుంటారు. అట్లా ఓ చిన్న, అంటే నీలో క్వాలిటీ ఆకర్షించవలసింది తప్ప పాంప్లెంట్ కాదు, విగ్రహం కాదు. అది కూడా మాయనే. అందానికి అగెనెస్ట్ కాదు. నేను ఇంకా 1,00,000 ఫీట్ల విగ్రహం పెట్టి నాకు సంతోషం, హరిపురంకి వెళ్ళే కనిపిస్తుంది, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకొకరికి ఐడియా కూడా ఇచ్చిన. ఇప్పుడు వాళ్ళు పెట్టారు కదా 150 ఫీట్ల విగ్రహం, అంతకంత పెద్ద పెట్టాలి భయ్యా అంటే, నేను చెప్పాను 150 ఫీట్ల కట్టె తయారు చేయి, ఆ పైన పెట్టు విగ్రహం, అప్పుడు 150 ఫీట్ల విగ్రహం అవుతుంది అని. స్పిరిచువాలిటీకి వాటికి సంబంధం లేదన్న, ఆ విషయం మీ ద్వారానే అర్థమైంది. అంటే ఖచ్చితంగా ఒక పూజ ద్వారా ఇట్లా వస్తుంది అనే అప్పుడే నాకు డౌట్ వచ్చిందన్న. మరి నేను ఒక హిందువును, నా చుట్టుపక్కల ఇట్లున్నారు, దేవుళ్ళు ఉన్నారు, ఇట్లున్నారు, మరి నేనేదో ఆఫ్రికాలో ఎక్కడో పుట్టుంటే అక్కడ ఈ దేవుళ్ళు ఉండరు, అసలు ఈ దీపం ముట్టించుడు, ఈ పూజలు ఉండయి, నాకు స్పిరిచువాలిటీ రాలా. అంటే నేను రాలా, నాకు ఎప్పటికీ నేను అంటే ఈ ఎన్లైటన్ సరే పదమేదో అన్న, ఆ స్థితికి నేను చేరుకోనా అని నాకు బాగా ప్రశ్నలు వచ్చినాయి. నీలో ఏ ఇమేజ్ ఉందా అన్న, బికాజ్ ఇమాజినేషన్ కమ్స్ ఫ్రమ్ ఇమేజ్. ఇలాంటి ఇమేజ్ ఉన్నా నీ దృష్టి నేరో అవుతుంది, నువ్వు దాన్ని పట్టుకొని అన్నిటిని వదిలేస్తావు. దాన్ని వదిలే అంతం చూడవు, అన్నిటిని చూస్తావు ఒకసారి, తద్వారా ఏది ఏమిటో తెలుస్తుంది. ఒకటే దాన్ని పట్టుకున్నవా, ఒకటే ఇమేజ్ని క్యారీ చేసినావు అనుకో, అది మెల్లమెల్లగా చాలా పెద్ద ఆకారం దాలుస్తుంది నీ మనస్సులో. ఇది అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు, చాలా సూక్ష్మమైన విషయం. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఖచ్చితంగా మీరు అంటారు కదా ఏ గురువు సహాయం అవసరం లేదు అని అంటారు కదా అన్న, కానీ ఖచ్చితంగా ఒక్కరి సహాయం అవసరం అన్న. సహాయం అవసరం లేదు అనను, కానీ
ఎందుకంటే ఇప్పుడు అది కొనసాగకూడదు. నిజమైన గురువు నిన్ను తక్కువ సమయంలో విముక్తి చేసేసేయాలి. నీ అడిగిన అన్ని ప్రశ్నలకి, నీ మనసులో వచ్చే అన్ని ప్రశ్నలకి దానికి తగ్గ జవాబిస్తే నీ మనసు ఆగిపోతుంది. నీ బాడీకి వచ్చిన రోగాన్ని స్కాన్ చేసి దానికి తగ్గ టాబ్లెట్ ఇస్తే రోగం ఆగిపోతుంది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు కదా అని అందరికి ఒకటే ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఎట్లా? సరిపోదు. దీనికి అగేనిస్ట్ నేను. అందరికి ఒకటే ధ్యాన పద్ధతికి నేను అగేనిస్ట్. నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినట్టన్నా, అసలు మీరు ఇట్లా చెప్పకపోతే నేను ఈ రకంగా ఆలోచించటం కాదు కదా. మీరు కూడా ఇంకా పెద్ద దీపం పెట్టండి, దీపాన్ని చూడండి, దీపాన్ని 1 గంట సేపు చూస్తే నీ లోపల కాంతి వస్తుంది, ఇట్లాంటి మీరు చెప్పుంటే సరే కొద్ది రోజులు ఫాలో అయ్యేటోని కావచ్చు, తర్వాత వదిలించుకుంటాను, ఖచ్చితంగా వదిలించుకుంటాను. ఇప్పుడన్నా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ది ఫంక్షన్ ఉండగా మధ్యలో వదిలించుకొని కరాకొచ్చినాడు మీకోసం. ఎందుకంటే తెల్లారితే వెళ్ళిపోతారు. నాకు సరే అక్కడ ఉన్నంతసేపు ఉన్నా, కానీ ఇక్కడ వరకు ఇంత నైట్లో ఎందుకు వచ్చినా అంటే ఒక అవకాశం, మీరు ఇక్కడ ఉన్నారు, నేను అక్కడి వరకు రాలేకపోతున్నా. కానీ ఈ టైంను వృధా చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఏం చెప్పకుండా అన్న, మీ పక్కన ఉంటే లాస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేసిన, మీరు ఏదో క్యాజువల్గా చెప్పారు, పక్క ఏ చూడకూరు, నీ ఏదైతే నీ ఫోకస్ ఉంటుందో దాన్ని మాత్రమే చూడ అనేది అది చాలా ప్రభావం చూపించింది అన్నది. ఎందుకంటే మనం రోడ్డు మీద పోతే అన్నీ చూస్తామన్నా. ఇప్పుడు నాకు కార్ అంటే పిచ్చి అనుకో అన్న, పక్క నుంచి పోతుంది మీరు అన్నట్టే పెద్ద అంటే ఏదో జాగ్వర్ కారు పోతుంది, ఇక మళ్ళీ స్టార్ట్ ఇక ఆలోచనలు కదా అన్న. వాళ్ళకి అమ్మాయిల పిచ్చి ఉంటుంది, అందమైన అమ్మాయిని చూస్తే మళ్ళీ స్టార్ట్ ఇక. వానికి ల్యాండ్ల పిచ్చి, మంచి ఫ్లాట్ చూడంగానే ఇక స్టార్ట్ ఇక, అరే ఇంకొక జమ చేసి మళ్ళీ కొనాలి, ఎండు లేదు. దీనికి మంది ఏంటంటే చూడకుండా ఉంటే అయిపోతుంది. నేను ఒక లాస్ట్ సరదా మాట చెప్తా. ఒకడు అంటాడు, నేను 5 ప్లాట్లు కొన్నా, 6 ప్లాట్లు కొన్నా అంట. వాడు ఉద్దేశం తెలుసా, అవకాశం ఉంటే భూమి అంతా కొనాలని. 100% అన్న. సో ఇప్పుడు మన కాన్వర్జేషన్ లో ఎలాంటి యాడెడ్ ఫ్లేవర్స్ ఏమీ లేవు. ఏది ఉందో అది నువ్వు చెప్పినావు. తప్పకుండా కంక్లూడ్ చేయండి. యాక్చువల్గా అంటే నేను ఇంకా నేను అనుకున్న అది ట్రావెల్ అవుతుంది. కాంత్రీసా అన్న చెప్పిన దాని ప్రకారం నేను కొన్ని ఫాలో అయినా, ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నేను అన్నను ఇక్కడ వరకు వచ్చి కలవడం జరుగుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇవన్నీ చెప్పిన నేను వ్యక్తిగతంగా అనుకున్నది నా మనసులో ఉన్నది. అంటే ఎవరికైనా తప్పుగా అర్థమైతే మాత్రం క్షమించాలి. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో కొన్ని ఎక్కువ చెప్పినట్టుగా అనిపించచ్చు, కానీ నేను మాత్రం 100% ఎక్స్పీరియన్స్ అయింది మాత్రమే చెప్పిన. ఇప్పుడు నా కాన్వర్జేషన్స్ అన్ని అన్ప్లాన్డ్. ఎవడో అంటాడు, అన్న మీరు కుర్చీలు కొంచెం అటు ఇటు వేసుకుని కూర్చుంటే బాగుంటది అని ఎవడో అంటాడు. నాకు తెలియదు భయ్యా అన్నప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలో కూడా మీరు నాకు ఏం చెప్పలేదు. సడన్ గా అంటే నిజమైన మైండ్ ఆవిష్కృతం గాని మీరు 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 రికార్డ్ చేసేంత మట్టుకు వరకు మీరు రికార్డ్ బటన్ ఆన్ చేస్తారనే సంగతి కూడా తెలియదు. ఇంకొకటి, ఐసీయూ అండ్ ఆక్సిజన్ పైపు వెరీ బోరింగ్ ఉంటుంది కానీ ఉపయోగపడుతుంది. అట్లనే కొన్ని విషయాలు నిజంగా బోరింగ్ ఉంటాయి కానీ నిజంగా వినేవాడికి ఒక్కడికి ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళందరూ కొట్టుకపోతుంది. ఇప్పుడు ఈ యొక్క శాండ్స్ ఆఫ్ టైంలో నేను నా టాక్స్, నా వాంగ్మయం అంతే కొట్టుకపోవచ్చు. నా ఉద్దేశం ఎక్కువ మంది వినాలని కాదు, విన్న ఒక్కడు సరిగ్గా వింటడని. అట్లా ఇండివిజువల్ గట్టు మీద పడాలి. నా జీవితం మొత్తంలో 500 మంది ఉన్న చోట లిబరేట్ అయినా అంతకుమించి అక్కర్లే, అంతకంటే సాధ్యం కాదని నా ఉద్దేశం. సో అందుకే ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడతా. ఎందుకు, ఎవ్రీ వన్ హ్యాస్ పొటెన్షియల్. వాడెవడో వాడు గుర్తిస్తున్న క్షణంలో వాడికి ఏం కావాలో కూడా గుర్తించడం మొదలవుతుంది. అది మెల్లగా జరుగుతుంది. అయితే చివరి మాట ఏమిటంటే, ఫస్ట్ చెప్పినట్టుగా ప్రవీణ్ నేను ఇచ్చిన టాక్స్ అన్నింటినీ బ్యూటిఫుల్ బుక్గా రాశాడు. దాన్ని యథావిధిగా ప్రింట్ చేస్తున్నాడు. అది కూడా చేతిరాత పుస్తకమే. సో ఈ రాబోయే 2 నెలల్లో మళ్ళీ ఎలాగో హాస్యోపనిషత్తు వస్తుంది, దానికి ఎలాగో కలుసుకుంటాం. ఇంకోటి, ఎవరు వచ్చినా రాకపోయినా ఆ సమయాన్ని అక్కడ ఉంటాను. ఏ విశిష్ట అతిథులు లేరు, శాల్వల్లి వీళ్ళేమో చిన్న భోజనం ఉంటుంది. ఎవరు వచ్చినా రాకున్నా ఇట్ విల్ హ్యాపెన్. అది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు. కలవడంలో సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. అట్లా ఇది వర్షం లాంటిది. వర్షం వచ్చింది, తడవడం తడవకపోవడం మనిషి ఛాయిస్. అట్లాగే నేను బుక్ రాశాను, ఒక వేదిక ఏర్పాటు చేస్తా. కలవడం కలవకపోవడం అనేది పూర్తి మనిషి ఇష్టం. నేను ఎవరిని బలవంతం చేయను, మీరు తప్పకుండా రావాలి అడగను, జీవితంలో ఎప్పుడు అడగను మిమ్మల్ని. సో మీరు రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. వర్షం ఖచ్చితంగా వస్తుంది, ఆ మూమెంట్కి లాంచింగ్ అయిపోతుంది. అట్లనే ప్రవీణ్ రాసిన పుస్తకాలు యథావిధిగా ఐ విల్ ప్రింట్. సో అట్లాగే మీరు రాయండి, నేను చెప్పిన టాక్స్ గురించి అనేది ఎనీథింగ్. అట్లాగే నేను ఇంతకుముందే చెప్పిన మన జీవిత కాలంలో యూట్యూబ్ మిత్రులతో కలిసి అట్లీస్ట్ 10 పుస్తకాలు తీసుకొస్తా.
అందరూ 2-3 అడిగారు ఎప్పుడంటే టైం పడుతుంది. ఎందుకంటే నిజంగా 100 మంది మనసులు మేలుకునే వరకు ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ప్రవీణ్ ఒకడు ఉన్నాడు, ప్రవీణ్ 2 పేజీలు రాస్తాడు, నేను ఒక 2 పేజీలు రాస్తా. ఇట్లాంటి వాళ్ళు 7-8 మంది ఉన్నారు. 14 పేజీలే పుస్తకం అవుతుంది ఇప్పుడు. సో మీలో ఇప్పుడు వీడు 2 నెలలు అయింది రాయట్లేదని ఆసక్తి కోల్పోయిందా, యు ఆర్ నాట్ ద పర్సన్. 2 ఏళ్ళైనా మీ ఆసక్తి చిరస్థాయిగా అట్లా ఉంది. అట్లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు. అప్పుడు మనందరం భోజనానికి కలుసుకుని పొద్దున సాయంత్రం కల్లా పుస్తకం రాసి 2 days తర్వాత ప్రింట్ చేసేస్తాం. ఇదొక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. అంటే నేను ఒకటి అద్భుతాన్ని చేసి చూపిస్తా. ఓన్లీ నేనే చేయగలను, ఎందుకంటే నాకే అంత సమయం ఉంది, నాకే అంత వెర్రి ఉంది. ఇంకెవరికి లేదు, అంత ఓపిక ఎవరికి లేదు, జనాలకు సమయం లేదు. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అట్లాగే నువ్వు కూడా అందరికి బాయ్ చెప్పేసి. అందరికీ నమస్తే అన్న, బాయ్.